లవ్ జిహాద్ భారత్లో ఉగ్రవాదం కొత్త రూపం దాల్చిందా? ఉత్తరాది నుంచి క్రమంగా మధ్య భారతంలోకి, అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిందా? టీసీఎస్లో జరిగిన ఘటన ఒక ఎత్తు అయితే హైదరాబాద్లో వెలుగు చూసిన ఘోరం ఇంకొక లెవెల్. ప్రేమించి దగ్గరికి తీసుకుని మతం మారాలి అన్న ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ వెనక పెద్ద కుట్రలే ఉన్నాయా? వీటికి మూలాలు ఎక్కడ? అసలు దేశంలో లవ్ జిహాద్ పరిస్థితి ఏంటి? ఇది అండర్ కరెంట్గా సాగుతున్న మత మార్పిడి ఉద్యమమా, లేక ఈ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నమా? అసలేంటి ఈ లవ్ జిహాద్? లెట్స్ డిస్కస్. ఇటీవల కాలంలో వెలుగు చూసిన అనేక ఘటనలు, వెలుగు చూస్తున్న పరిస్థితులు, ఇవన్నిటినీ చూస్తుంటే లవ్ జిహాద్ గురించి ప్రత్యేకమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఏంటి భారతదేశంలో తాజా పరిస్థితి? మనం కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం TV9 స్టూడియోలో వీ హ్యావ్ నిలైట్ ప్యానెల్. మనతో పాటు ఉన్నారు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న గారు, అలాగే మహమ్మద్ బుర్హాన్ గారు, అడ్వకేట్ గారు, అలాగే VHP జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ గారు, అలాగే హిందూ వాహిని యాక్టివిస్ట్ విశాల్ గారు మనతో పాటు TV9 స్టూడియోలో ఉన్నారు. అలాగే విజయవాడ స్టూడియో నుంచి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫరూక్ షుబ్లీ గారు. ఆయన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. ఫస్ట్లీ శశిధర్ గారు, లవ్ జిహాద్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. TCSలో ఘటన కానీ, కుకట్పల్లిలో వెలుగు చూసిన ఘటన కానీ, మహారాష్ట్ర అమరావతిలో వెలుగు చూస్తున్న ఘటనలు కానీ, వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి మనం వింటూ వస్తున్నాం. ఏంటి పరిస్థితి దేశంలో ఇప్పుడు అంటే ఏమంటారు? TCS వ్యవహారం వెలుగు చూసిన తర్వాత దేశమంతా కుహానా సెక్యులర్ మేధావుల్లో నోర్లు మూసుకున్న సందర్భం లోపట, మహిళా నేతలు, మానవ హక్కుల నేతలు నోరు మెదపని సందర్భం లోపట TV9 ఒక చర్చను పెట్టడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. మొదటగా ఇదే నెల ఏప్రిల్ లోపట TV9 గుజరాత్ ఛానల్ జరిపినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లోపట సూరత్లో జిమ్ల కేంద్రంగా జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కుట్రకోణం బహిర్గతమైంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మాయిల భవిష్యత్తు దేశ రక్షణ విషయం లోపల జరుగుతున్నటువంటి విషయాలపైన అవేర్నెస్ తేవడం లోపల ఈ చర్చ నేను ఆహ్వానిస్తున్నా. లవ్ జిహాద్ ప్రేమ ముసుగులో జరుగుతున్నటువంటి ఒక విషక్రీడ. ఇది కేరళ హైకోర్టు చేసినటువంటి గంభీరమైనటువంటి కామెంటు 2009 సంవత్సరం లోపల. తర్వాత కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా 2 తెలుగు రాష్ట్రాల లోపల ఇటీవల వెలుగు చూసినటువంటి అంశాలు మనం చూస్తే, ప్రేమ ముసుగు లోపల భారత్ను దారుల్ ఇస్లాం చేయాలి, గజ్వాయే హింద్ ఈ దేశం మీద జరుపుతున్న దాంట్లోపట ఇస్లామిక్ మతోన్మాద శక్తులు సాగిస్తున్నటువంటి ఒక విషక్రీడ లవ్ జిహాద్. ఈ రోజున రూపం మారింది. 713వ సంవత్సరం నుంచి ఈ దేశం లోపల ఇస్లామిక్ మతోన్మాదం, ఆక్రమణవాదం ఏదైతే ఈ దేశంలో అడుగుపెట్టిందో, ఆ రోజున రాజ్యాలను ఆక్రమించడము, హిందూ మహిళలను చెరబట్టడము, వాళ్ళపైన అకృత్యాలు చేయడము, దేవాలయాలను ధ్వంసం చేయడం, పురుషులను హత్య చేయడము, హిందూ మహిళలను చెరబట్టడము ఆ రోజుల్లో జరిగేది. ఈ రోజున రూపం మారింది. రూపం మారి ప్రేమ అనేటువంటి ఒక అందమైన ముసుగు లోపల హిందువుల అమ్మాయిలపైన లవ్ జిహాద్ నడుస్తుంది. ఫుడ్ జిహాద్ నడుస్తుంది, ల్యాండ్ జిహాద్ నడుస్తుంది, డెమోగ్రఫీ జిహాద్ నడుస్తుంది, పాపులేషన్ జిహాద్ నడుస్తుంది, కల్చరల్ జిహాద్ నడుస్తుంది, డ్రగ్ జిహాద్ నడుస్తుంది. ఈ రకంగా చెప్పుకోవాలంటే జాబ్ జిహాద్ నడుస్తూ ఉంది, తర్వాత కార్పొరేట్ జిహాద్ నడుస్తూ ఉంది, రిజర్వేషన్ జిహాద్ నడుస్తుంది. అనేక రూపాల లోపల ఇస్లామిక్ మతోన్మాద శక్తులు గజ్వాయే హింద్ ఈ దేశం మీద సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ అంతిమ లక్ష్యం మేము చెప్పడం కాదు, అనేక మంది మౌల్వీలు, ముల్లాలు చాలా ఓపెన్గా మేము ఈ యుద్ధం దేశం మీద ప్రకటించినము. 2047 వరకు భారత్ ఒక పక్కన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్న సంబరాలు చేసుకునే లోపే 2047 లోపల ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటిస్తామని మతోన్మాద శక్తులు బహిరంగంగా ప్రకటించుకున్నారు. వెలుగు చూసినటువంటి అనేక లవ్ జిహాద్ కేసుల వెనకాల ఉన్నటువంటి కుట్రకోణాలు కూడా అదే. డబ్బులు ఫిక్స్డ్ రేటు ప్రకటించి, ఒక కులం అమ్మాయిని మీరు లవ్ జిహాద్ చేస్తే 18 లక్షలు, బ్రాహ్మణ క్షత్రియులను చేస్తే, ఓబీసీలను చేస్తే 12 లక్షలు, ఇతర కులాలను చేస్తే 10 లక్షలు, ఇట్లా రేట్లు నిర్ణయించి ముల్లాలు, మౌల్వీలు,
మజీద్ల మీరు కేంద్రంగా చెప్పేది మదర్సాల చాలా కేంద్రంగా ఆర్గనైజ్డ్ గా డబ్బులు ఇచ్చి చాలా ఆర్గనైజ్డ్ గా ఇదంతా నడుస్తుంది అని చెప్పి మీరు ఒక చెప్పిన organized- మనకు అర్థమవుతోంది. లెట్స్ హియర్ ద అదర్ వర్షన్. ఫరూక్ షుబ్లీ గారు మీరేమంటారు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డిఫర్? షజర్ గారు చాలా విషయాలు చెప్తున్నారు. చాలా రకాల జిహాద్లు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఎన్ని రూపాయలు సంతరించుకుంటున్నో కూడా మనం చెప్పలేమన్న వర్షన్ ఆయన మాటల్లో వినిపిస్తోంది. దీప్తి గారు నమస్కారం అండి. TV9 ప్రేక్షకులకి తమరికి అదేవిధంగా ప్యానెల్లో నమస్కారం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీరు ఏదైతే ఈ లవ్ జిహాద్, లవ్ అంటే ప్రేమ, అసలు ప్రేమ గురించి ఇస్లాం ఏం చెప్తుంది? పెళ్లి కన్నా ముందు ఆ ప్రేమ అన్న వ్యవహారాన్ని అసలు ఇస్లాం పూర్తిగా నిషిద్ధిస్తుంది. అంతెందుకంటే మీరు ఇంతకు ముందు కూడాను హిజాబ్ కూడాను ఒక పెద్ద వివాదంగా మారింది. హిజాబ్ అనేది స్త్రీ ఎందుకు అని చెప్పేసి పరాయి మగవాడిని చూడకూడదు, లేకపోతే మగవాడు పరాయి ఆడదాన్ని చూడకూడదు అని చెప్పేసి ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇస్లాంలో ఉంది. అది చాలా స్పష్టంగా అవుతుంది. ఇవాళ ఈ రోజున మీ డిబేట్లోకి, మీ TV9 చర్చా కార్యక్రమంలోకి నేను రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, ఎవరైతే TCSలో జరిగినటువంటి వివాదం కానివ్వండి, మీ హైదరాబాద్లో జరిగినటువంటి, తెలంగాణ హైదరాబాద్లో జరిగినటువంటి అంశం కానివ్వండి, ఈ అంశంపై వాళ్ళు చేసినటువంటి ఏదైతే స్టూపిడిటీ ఉందో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పుడు పని ఏదైతే ఉందో దాన్ని సమర్థించడానికి ఇక్కడ రాలేదు. ఇక్కడ ఏమిటంటే దీన్ని ఒక కాన్సిక్వెన్సెస్గా, దాన్ని ఒక మతంతో జోడించి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, అసలు ఇస్లామిక్ జిహాద్ లేకపోతే ఇస్లామిక్ లవ్ జిహాద్ అని చెప్పేసి, లేకపోతే దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేస్తామని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మతంలో నుంచి ఇంకొక మతంలోకి మార్చడానికి జరిగిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది మతంతో జోడించే ప్రయత్నమే కదండి. అంటే మతం మార్పిడి వెరీ గుడ్ మంచి పాయింట్ చెప్పారు కదా మీరు. ఇప్పుడు బలవంతంగా మతం మార్చే అవకాశం అవునమ్మా మతం మార్పిడి కదా. మతం మార్పిడి గురించి ఇస్లాం ఏం చెప్తుందో నేను మీకు స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తాను. మతం మార్పిడి గురించి మీరు ఒకసారి చూసుకుంటే కనుక, ఏదైతే ఇస్లాం ధర్మాన్ని అనుసరించేటటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రపంచవ్యాప్తంగా దివ్య ఖురాన్ అనేది ఒక ఆదర్శం, అందులో ఎటువంటి అస్యోక్తి లేదు, అందరికి కూడాను తెలిసిన అంశమే. అదే విధంగా ప్రవక్త గారి యొక్క సూచనలు మీరు చూసుకుంటే కనుక, బలంతో మత మార్పిడి నిషేధం అని చెప్పేసి ఖురాన్ చాలా స్పష్టంగా ఒక చోట, 2 చోట్ల, 3 చోట్ల కాదమ్మా, 4 చోట్ల చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దయచేసి మీరు ఇంటర్ఫియర్ చేయకుండా నన్ను ఒక్క నిమిషం మీరు ఈ విషయాన్ని మీ మాధ్యమం ద్వారా చేయాలని చెప్పి అనుకుంటున్నా. సూరే అల్ బక్రా 2వ చాప్టర్ 256 వర్షన్ అండి. మతంలో బలవంతం లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఖురాన్ ఏంటంటే మతంలో, ధర్మంలో ఎటువంటి బలవంతం అనేది లేదు అని చెప్పేసి. అదేవిధంగా సూరే యూనుస్ అంటే మీకు 10వ అధ్యాయం 99వ వాక్యంలో, మీ ప్రభువు తలిచి ఉంటే భూమిపై ఉన్న వారందరూ కూడాను విశ్వసించి ఉండేవారు, అలాంటప్పుడు మీరు ప్రజలను విశ్వాసులుగా మారమని బలవంతం చేస్తారా? ఏ విధంగా మీరు చేస్తారు అని చెప్పేసి డైరెక్ట్గా ఖురానే క్వశ్చన్ చేస్తుంది. అదేవిధంగా 3వదమ్మ సూరే అల్ 88వ సూరా 21వ ఆయతు 21 and 22 వాక్యము. కాబట్టి వారికి గుర్తు చేయండి, ఓ మొహమ్మద్ అంటే ప్రవక్త గారికి సంబోధిస్తూ ఖురాను, మీరు కేవలం గుర్తు చేసేవారు మాత్రమే, అంటే మీరు ప్రాపగేట్ చేయండి, మీరు చెప్పండి అంతవరకు మాత్రమే, కానీ మీరు వారిని నియంత్రించేవారు ఏమాత్రం కూడాను కాదు అని చెప్పేసి. లాస్ట్ సూరే కహఫ్ 18వ అధ్యాయము అదేవిధంగా 29వ వాక్యంలో, ఎవరైనా కోరుకుంటే వారు విశ్వసించవచ్చు. ఎవరైనా కోరుకుంటే అనేది మీరు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోండి, మీరు ఇది నేను చెప్తున్న మాట కాదు, దివ్య ఖురాన్ చెప్తున్నటువంటి మాట. ఎవరైనా కోరుకుంటే వారు విశ్వసించవచ్చు, మరియు ఎవరైనా కోరుకోకుంటే వారు అవిశ్వసించవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఖురాన్ టీచర్స్ అస్. ఇప్పుడు ఖురాన్ ఏం చెప్పింది అన్న మీమాంస లేదు, ఆ డిబేట్ ఇప్పుడు నడవట్లేదు. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది అన్నది మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. షుబ్లీ గారు, అన్ని మత గ్రంథాలు మంచినే బోధిస్తాయి, కానీ దాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు, వాస్తవంలో దాని ఆచరణలో పెడుతున్నారా లేదా అన్నదే కదా ఇక్కడ చాలా కీలకం. ఇప్పుడు వెలుగు చూసిన ఈ ఘటనలు అందుకు భిన్నంగా కనిపించట్లేదా? మీరేమంటారు? ఆ అంశాన్ని మీరు పర్టికులర్గా ఆ అంశం వరకు ఉంచండి, దాన్ని తీసుకొచ్చి మొత్తం మతంపై, లేకపోతే లవ్ జిహాద్ అని చెప్పేసి, ఇస్లామియా జిహాద్ అని చెప్పేసి, ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళే, లేకపోతే ఇస్లాం మొత్తం ఇదే చెప్తుంది అని చెప్పేసి మీరు ఎవరు చెప్పడానికి?
ఎస్ ఐ అగ్రీ విత్ యూ. ఇప్పుడు ఇది చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న ఒక ప్రక్రియ అని చెప్పి ఇందాక శశిధర్ గారు మాట్లాడారు. ఐ థింక్ హి హాస్ ఎ బుక్ ఇన్ హిస్ హ్యాండ్. ఏంటండి ఆ పుస్తకం ఏంటి, ఏం చూపిద్దాం ప్రయత్నిస్తున్నారు? ఒక నిమిషం శుక్లి గారు, ఒక్క నిమిషం శశిధర్ గారు, మతానికి ముడి పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏ మా మతం అలా బోధించట్లేదు అని చెప్తున్నారు. మతం కోసమే లవ్ జిహాద్ నడుస్తుంది. మతం కోసమే ఈ రకమైనటువంటి హిందువుల పైన హిందూ అమ్మాయిలను టార్గెట్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మత రాజ్యం ఏర్పాటు చేస్తామని టెర్రరిజం ఎందుకు నడుస్తుందండి? ఓపెన్గా తీవ్రవాదులు చెప్తున్నారు కదా, గన్ను పట్టుకున్నోడు చెప్తున్నాడు కదా, నేను అల్లా రాజ్యం కోసమే తీవ్రవాదం చేస్తున్నా, అల్లా రాజ్యం కోసమే బెల్ట్ బాంబ్ పెట్టుకొని చంపుతున్నా అని. అందమైన ఉపన్యాసాలు. తీవ్రవాదానికి మతం లేదు. ఇది టీవీల ముందర కూర్చొని ఉపన్యాసాలు ఇస్తారు. మరి టెర్రరిజం అంతా ఎందుకు జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కదా, ఒక భారతదేశంలోనే కాదు, మతం కోసమే జరుగుతుంది. ఈ రోజున జిహాద్కు పాల్పడ్డటువంటి శక్తులు అనేక మంది, అనేక కేసులు కదా, దర్యాప్తులో వచ్చింది కదా, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో వచ్చింది కదా, అనేక రాష్ట్రాల్లో సిఐడి ఇన్వెస్టిగేషన్లో వచ్చింది కదా, బాధితులు చెప్పారు కదా, బాధితులు ఏ రకంగా మొత్తం కుటుంబమై ఏకమైపోయి, ముల్లాలు మౌల్వీలు అక్కలు చెల్లెళ్ళు మొత్తం కుటుంబం ఏకమై, తండ్రి భర్త అన్న చెల్లెళ్ళు ఏకమైపోయి ఒక అమ్మాయిని, హిందూ అమ్మాయిని ట్రాప్ చేయగానే ఏ రకంగా బీఫ్ తినిపించారు, ఏ రకంగా సామూహికంగా మానభంగాలు చేసిండ్రు, ఏ రకంగా మతం మార్చిండ్రు. ఈరోజున టీసీఎస్లో ఏం జరిగింది? పేదరికమైనటువంటి ఒక బలహీనతను దళిత్ కమ్యూనిటీని టార్గెట్ చేసేసి ఈ రోజున ప్రమోషన్ల పేరు మీదనా లేకపోతే ఒత్తిడి పేరు మీద నిందితులు చెప్తున్నారు. నువ్వు అందమైనటువంటి ఉపన్యాసం ఇస్తున్నావు, పట్టుబడ్డటువంటి నిందితులు చెప్తున్నారు మేము ఎందుకు చేస్తున్నామని. కానీ నువ్వు టీవీల ముందర కూర్చొని అందమైనటువంటి ఉపన్యాసం ఇస్తున్నావు. ఇగో చూడండి, ఇస్లాంని ఎట్లా అర్థం చేసుకోవాలా అనేక విషయాల లోపల ఉన్నాయి. పెడదాం, ఒక రోజంతా టీవీ 9లో చర్చ పెడదాము. ఈ రోజున జరుగుతున్నటువంటి విషయం వాస్తవమా కాదా? ఈ దేశం లోపల అనేక మంది అమ్మాయిలు లవ్ జిహాద్ పేరు మీద బారిన పడ్డటువంటి అమ్మాయిలు, వాళ్ళను మోసం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాస్తవాలు ఏం వెలుగు చూస్తున్నాయి? కోర్టులు చెప్పినాయి, మేం చెప్తలేము. సాక్షాత్తు కేరళ హైకోర్టు చెప్పింది, సాక్షాత్తు మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది, ఉత్తరప్రదేశ్ హైకోర్టు చెప్పింది, వేలాది కేసుల లోపల చెప్పింది. కేరళ స్టోరీ ముందుకు వస్తే ఇది ఉద్రిక్తతలు రెచ్చగొడుతందుకు వాస్తవం కదా, కేరళలో వాస్తవం కదా స్టోరీ. కేరళ లోపల ఏ రకంగా ఐసిస్ తీవ్రవాదాన్ని రిక్రూట్ చేసుకోవడానికి కూడా ప్రేమ అనేటువంటి తీవ్రవాదాన్ని రిక్రూట్ చేసుకోవడానికి కూడా ప్రేమ అనేటువంటి ఈ రకమైనటువంటి విషయాలు మీరు బయటకు వస్తుంటే, కేరళ లోపల సోనియాను ఐసిస్ లో రిక్రూట్ చేయడానికి కారణం ఏంది? సోనియా కేరళ లోపల మతం కారణం కాదా? ఈ రోజున మత యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఒక నిమిషం ఉండండి, మతోన్మాదాలు జరుగుతున్నాయి కదా. శుభ్లి గారు మీరు చెప్పండి. దీప్తి గారు చూడండి, ఏదైనా ఒక అంశాన్ని, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తే వాడికి మతంతో ఏంటండి సంబంధం? వాడికి ఒకడు రేప్ చేస్తాడు, వాడికి మతంతో ఏంటండి సంబంధం? దొంగే మామూలుగా దొంగతనం చేస్తే మతంతో సంబంధం ఉండదండి. పర్టికులర్ గా ఒక మతానికి సంబంధించి, ఒక కులానికి సంబంధించిన ఫ్యామిలీలోని ఆ ఇంట్లో మాత్రమే వెళ్ళి దొంగతనం చేస్తే ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు వెలుగు చూస్తున్న తాజా ఘటనలు, టీసీఎస్ గానీ మహారాష్ట్రలో జరిగిన టార్గెటెడ్ కాదా? టార్గెటెడ్ గా చేస్తున్న ప్రక్రియలు హైదరాబాద్ లో ఇప్పుడు దీప్తి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఏదైతే ఇష్యూ జరిగిందో మన టీసీఎస్ ఇష్యూ గురించి చాలా స్పష్టంగా దాంట్లో మీరు ఎంతమంది అయితే ఉద్యోగులు ఉన్నారో దాంట్లో నుంచి ఒక అమ్మాయి పేరు నిదా ఖాన్ అని చెప్పేసి, ఆ అమ్మాయి హెచ్ఆర్ మేనేజర్ అని చెప్పేసి మొత్తం కూడాను అందరు కూడాను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎవరు ఈ నిదా ఖాన్? ఒక టెలికాలరు. ఆవిడ పారిపోయింది, ఆవిడ లేదు అంటున్నారు. చాలా స్పష్టంగా ఆవిడ ఇంట్లో ఉంది. ఆవిడ మీద ఎఫ్ఐఆర్ జరిగిందన్న సంగతి కూడాను లేదు అని తెలియదు ఆవిడకి అని చెప్పేసి ఈ రోజున నేషనల్ మీడియా మొత్తంలో కూడాను వస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. షీఈ్ ఎన్ ప్రెగ్నెంట్ లేడీ, షీఈ్ ఇన్ హర్ హౌస్ ఓన్లీ. మళ్ళీ ఈ నిదా ఖాన్ని ఒక పెద్ద సూత్రధారిగా లేకపోతే ఒక పెద్ద కుట్రదారులుగా చూపించే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఒకవేళ నిజంగా తప్పు జరిగితే, తప్పు ఎవరు చేసినా కానీ దాన్ని ఖచ్చితంగా శిక్షించాలి. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారంగా పనిచేస్తాయి. ఇప్పుడు నిదా ఖాన్ ముస్లిం కాబట్టి నిదా ఖాన్ మీద మీరు నిందేస్తారంటే అది ఎట్లా కరెక్ట్? అది
నిదా ఖాన్ ముస్లిం నిదా తప్పు కాబట్టి ఆమె చేస్తుంటే, మీద నిదా నింద ఖాన్ తప్పు వేయడం ఒక చేస్తుంటే ఆస్పెక్ట్, ఖచ్చితంగా నిదా దాన్ని ఖాన్ మీరు ముస్లిం కాబట్టి ప్రూవ్ మీరు ఆమెను చేయండి, దాన్ని సపోర్ట్ మీరు చేస్తున్నారు అన్నది ఇంకొక తీసుకొచ్చి ఆస్పెక్ట్ ఇక్కడ. ఓకే, నిదా ఖాన్ ముస్లిం కాబట్టి లవ్ జిహాద్ కు ఎందుకు సపోర్ట్ సపోర్ట్ చేసింది. నేను మీకు మీ టీవీ నిదా స్టూడియోలో ఖాన్ వచ్చి ముస్లిం కూర్చోగానే మతోన్మాదంతో అందరికన్నా లవ్ ముందు ఒక జిహాద్ మాట సపోర్ట్ చెప్పాను నేను చేసింది. మీకు, I am here to నిదా not ఖాన్ support the అనేటువంటి people. మహిళకు I am here to support ఢిల్లీలో the religion. జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో ఇండివిజువల్స్ సంబంధాలు చేసినటువంటి ఉన్నాయని నిదా ఖాన్ తప్పుల్ని ఒక్కటే తీసుకొచ్చి కాదు, మొత్తం నిదా ఖాన్ accused ఒక ఉన్నారు లవ్ కదా. జిహాద్ కంప్లీట్ తోటే సమాజాన్ని మీరు పరిమితం కాలేదు. ఒక నిదా దీంట్లో ఖాన్ తీసుకొచ్చి కు ప్రయత్నం చేయడం ఢిల్లీలో అనేది చాలా జరిగినటువంటి తప్పుపాటు. రెడ్ ఫోర్ట్ అది దగ్గర ఏ మాత్రం కూడా జరిగినటువంటి సమంజసం కాదు. బ్లాస్ట్ దాన్ని ఏ ఒక్క నిమిషం సందర్భంలోనూ శశి గారు, ఒక్క నిమిషం. దర్యాప్తు చేస్తుంది. ఇవాళ శుబ్లి గారు, నిదా ఖాన్ సాఫ్ట్వేర్ ఒక్కటే కాదు, ఎంప్లాయీస్ తౌసీఫ్ తీవ్రవాదానికి అఖ్తర్తో పాటు పాల్పడతారు, మొత్తం డాక్టర్లు 6 తీవ్రవాదానికి accused గా ఉన్నారు. పాల్పడతారు. ఒక నిమిషం శశిధర్ గారు, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నిదా ఖాన్ అండి. అవునండి, తౌసీఫ్ అఖ్తర్ వాళ్ళందరినీ ఉన్నారు, మనం శిక్షించండి. ఇంకొక వాళ్ళు 6 ఎవరైతే ఉన్నారు, ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ accused గా శిక్షించండి. చేర్చారు కదా, FIR వాళ్ళని నమోదైంది చట్టం కదా. ముందు తీసుకొచ్చి నుంచోబెట్టండి వాళ్ళని. అవునమ్మా, నేను కాదనట్లేదు, నేను కాదని చెప్పట్లేదు. వాళ్ళకి సపోర్ట్గా నేను మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడను కూడాను. హూ ఎవర్ ఇట్ మే బి చాలా స్పష్టంగా మీకు ఒక విషయం చెప్తున్నాను నేను ఒక తల్లి. clear question ఎవరైనా కానీ అడుగుతున్నానండి. ఖురాన్ ఇది మరియు ఏదైతే ఒక దానికి ఒక విరుద్ధంగా ఎవరైతే చేస్తారో question వాళ్ళు అడుగుతున్నాను. ముస్లిం కాదు. మీ చెప్పండి. దృష్టికి ఇలాంటి లవ్ జిహాద్ ఘటనలు రాలేదా? అలాంటి ప్రయత్నాలు జరగట్లేదా? ఇంతవరకు మీ దృష్టికి వచ్చి ఒక్కటి కూడా జరగలేదంటారా? నా దృష్టికి మంచి ఒక ఉదాహరణ చెప్పమంటారా మీకు? ఒక మంచి ఘటన విజయవాడ పోలీస్ స్టేషన్స్లో FIR నంబర్స్తో పాటు నేను మీకు ఇస్తాను. విజయవాడకి చెందినటువంటి ఒక యువతి, ఆ యువతి పేరు లాస్ట్లో చెప్తాను మీకు. ఒక యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఇది అని చెప్పేసి దాని అమ్మాయిని మొత్తం కూడా ట్రాప్లో పడేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు, మళ్ళీ ఇంకోసారి వస్తే మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయి 2 పిల్లలు, ఆ అమ్మాయికి ఇప్పుడు 2 పిల్లలు, కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా ఆ అమ్మాయిని ఎంత వాడాలో అంత దారుణంగా వాడేసి ఎక్కడో నార్త్లో ఇక్కడ మారుమూలటువంటి ప్రాంతంలో తీసుకెళ్ళిపోతే ఇక్కడ నుంచి రెస్క్యూ టీం వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి పేరైతే నేను చెప్పను కానీ ఆ అమ్మాయి ముస్లిం, అవతల వ్యక్తి వచ్చేసి ఒక హిందూ వ్యక్తి. కానీ నేను ఇక్కడ దాన్ని హిందూ ముస్లిం యాంగిల్లో నేను చూపించట్లేదే. దీన్ని నేను ఏ యాంగిల్లో చూస్తానంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి తల్లిదండ్రులు ఎవరైతే పెంపకం ఉందో ఆ పెంపకం సరిగ్గా లేదు, అదేవిధంగా వారు ఏదైతే బోధించాలో వారు సరిగ్గా బోధించలేదు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని వదిలేసి ఒక హిందూ వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి హిందువుల్లో పాయింట్ అండి చాలా జరుగుతున్నాయి కదా అని చెప్పి అంటూ ఉన్నారు. విశాల్ గారు మీరేమంటారు? అమ్మ నమస్తే. అయితే ఏదైతే ఇప్పుడు చెప్పారో ఒక హిందూ అబ్బాయి ఒక నాన్ హిందూ అమ్మాయిని ముస్లిం అమ్మాయిని అట్లా చేశారని, అక్కడ ఆయనకి ఆర్గనైజ్డ్గా డబ్బులు అయితే రాలేదు కదా కన్వర్షన్ గురించి. ఇప్పుడు చెంగూరు బాబా అని ఒక ఆయనను పట్టుకున్నారు, కొన్ని 100 కోట్ల దగ్గర దొరికినాయి కన్వర్షన్ గురించే. ఆయన మిడిల్ ఈస్ట్ కంపెనీ స్టేట్స్ నుంచి ఆయన దగ్గర అమౌంట్ వచ్చినాయని యూపీలో పట్టుకున్నారు. ఆయన టార్గెట్ 4,000 నుంచి 5,000 అమ్మాయిలను కన్వర్ట్ చేయడం. దాంట్లో ఆయన ఆల్మోస్ట్ ఒక 1,500 అమ్మాయిలని కన్వర్ట్ చేసిన అని ఒప్పుకున్నాడు ఆయననే. సో ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న ఒక ట్రాప్ ఇది. ఇప్పుడు ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ తీసుకెళ్ళి నేను మతాన్ని జోడించాను అంటే, మతం పేరు కావాలని మతాన్ని టార్గెట్ చేసి హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి హిందూ అమ్మాయిలని కావాలని ఒక లవ్ పేరు మీద ఒక దాంట్లో వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. అది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుంది అప్పుడేమో మాకు రిలీజన్కి సంబంధం లేదు అంటున్నారు. రిలీజన్కి సంబంధం లేకపోతే మళ్ళీ కన్వర్షన్ ఎందుకు చేస్తున్నారు? ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? బీఫ్ ఎందుకు తినిపిస్తున్నారు? దేవుళ్ళను గలీజ్గా కించపరిచేసి వాళ్ళ ముందు దేవుళ్ళను అవమానించడం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అన్ని విషయాలకి మనం లింకప్ అయ్యే ఉంటుంది. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా. అంటే ఫస్ట్ లవ్లో దింపడం, ఆ తర్వాత స్టార్టింగ్లో అయితే లవ్లో దింపినప్పుడు అయితే ఎక్కడ కూడా రిలీజన్ వర్డ్ తీయరు, ఓకే. కానీ ఎప్పుడైతే లవ్ అవుతుందో ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు బ్లాక్మెయిల్ దగ్గర స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు మెల్లగా కంపల్సరీగా కన్వర్ట్ కావాలన్న ఒక వర్డ్ తీసుకొచ్చిన తర్వాత కన్వర్ట్ కాకపోతే నీ ఫొటోస్ ఏవైతే ఉంటాయి బయట పెడతా అంటారు, లేదు అంటే నిన్ను చంపేస్తున్నారు, లేకపోతే నేను చేతులు కోసుకొని నేను చచ్చిపోతా అంటాడు. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేస్తారు జస్ట్ కన్వర్షన్ చేయడానికి. చాలా మంది బాధితులు వస్తూ ఉంటారా, వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారా? జస్ట్ కన్వర్షన్ చేయడానికి ఓన్లీ ఒక కాన్సెప్ట్ హిందూ అమ్మాయి కన్వర్ట్ కావాలా. ఇప్పుడు వేరే కేసులను దీన్ని కంపేర్ చేస్తా అంటే కంపారిజన్ లేనే లేదు అసలు. ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా బయటపడలేదు ఎవరైనా హిందూ ఇట్లా పైసలు ఇచ్చేసి కన్వర్ట్ కామన్నాడు అన్న దాని మీద బయటపడలేదు. కానీ
హిందూ నుంచి ముస్లిమ్స్లకు కనబడడానికి ఏదైతే డబ్బులు వస్తున్నాయి అనేది అయితే బయటపడింది కదా. రైట్ నౌ టీవీ9 స్క్రీన్ మీద మీకు ఒక మహిళ కనిపిస్తూ ఉన్నారు. ఆమె బాధితురాలు. ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు, ఏ రకంగా ఆమె ఇలాంటి ఒక లవ్ జిహాద్ అన్న దానికి బాధితురాలుగా మారారు అన్నది ఆమె మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఎగ్జాక్ట్గా మీ విషయంలో ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పుడు లవ్ జిహాద్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ముందు చాలా చక్కగా ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నానంటూ దగ్గరకు వస్తారు. ఆ తర్వాత మెల్లిగా అనేక షేడ్స్ కనిపిస్తాయి అన్నది ప్రధానంగా వినిపిస్తున్నది. సో మీరు ఎగ్జాక్ట్గా ఏం ఫేస్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పరిచయం అనేది స్కూల్లో జరిగిందండి. నా క్లాస్మేట్, ఒకే ఊరు మాది, పక్క ఇల్లులు. ఇప్పుడు మనం విలేజ్లో ఉంటున్నాం కాబట్టి వరుసలతోనే పిలుచుకుంటూ ఉంటాం. అక్కడ మనం హిందూ ముస్లిం ఇలాంటివి అన్నట్టుగా ఉండదు కదా. అలా నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత పెళ్ళి వరకు వచ్చాము. పెళ్ళి వరకు వచ్చినప్పుడు కూడా ఏం చేశాడంటే, నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే నేను చనిపోతాను, నాకు చేయి కట్ చేసుకోవటం అలాంటివన్నీ జరిగినాయి అన్నట్టు. 2013లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటికి నేను ఇంకా మైనర్. తర్వాత 2 పిల్లలు అయిన తర్వాత నుంచి ఒక అమ్మాయితో కాకుండా ఇంకొక అమ్మాయితో రిలేషన్స్ పెట్టుకోవటం. ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఇంకొక అమ్మాయిని కూడా, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి మ్యారేజ్ చేసేసుకున్నాడు. ప్రతి చోట ప్రతి దగ్గర కూడా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. కానీ ఎక్కడ కూడా ఏ పోలీసులు కూడా నన్ను పట్టించుకోలేదు. ఉమెన్స్ పిఎస్లో పెట్టాను. ఉమెన్స్ పిఎస్లో పెట్టినా సరే, కౌన్సిలింగ్కి పిలిచినా సరే కౌన్సిలింగ్కి రాలేదు. పోలీస్ స్టేషన్స్కి అసలు మెట్లు అనేది ఎక్కలేదు. ఇప్పుడు 2013లో పెళ్లి చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అవునండి. మీది లవ్ జిహాద్ అని మీరు అనుకుంటూ ఉన్నారా? అవునండి, అనుకుంటున్నాను. ఇప్పుడు సరే, వాళ్ళు ఇప్పుడు నన్ను కాకుండా ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటే వేరే అనుకోవచ్చు. కాకపోతే తను ట్రాప్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా హిందువే కదా. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మీరు మతం మారారా? మిమ్మల్ని మారమని చెప్పి ఫోర్స్ చేశారా? మీరే ఇష్టపూర్వకంగా ప్రేమించారు కాబట్టి మారారా? ఇష్టపూర్వకంగా అంటూ లేదండి. నేను లైఫ్ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు అసలు. ముందల మాట్లాడుకుంది ఒకలా ఉంది, అనుభవించిన జీవితం ఒకలా ఉంది, అనుభవిస్తున్న జీవితం ఒకలా ఉండే. కాదు, మీతో పరిచయం ఏర్పడినప్పుడు మతం ప్రస్తావన వచ్చిందా? మత ప్రస్తావన అంటే నేనే అడిగాను. అంటే దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఇలా మారాలంటే అలా ఏమీ లేదని చెప్పారు. కానీ ఆటోమేటిక్గా మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ మతపరంగా ఏవైతే ఉంటాయో అవన్నీ నాతో చేయించారు, పాటించాలి అని చెప్పేసి అన్నారు. తర్వాత అప్పటికే ఏం చేశారంటే, నాకు అంటే మదర్ వాళ్ళని కానీ పేరెంట్స్ని అందరినీ కూడా దూరం చేయటం. ఇప్పుడు వాళ్ళే ఒక ఫ్యామిలీ లాగా చేశారన్నట్టు నన్ను. అంటే మిమ్మల్ని బలవంతం పెట్టి అలాగా మారాలి అని చెప్పి ఫోర్స్ చేశారా, లేదా మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు కాబట్టి మీరు ఇష్టపూర్వకంగా అందుకు సమ్మతించి ఆ మార్పు ఒప్పుకున్నారా? ప్రేమ పెళ్లి చేసుకున్నాము, కానీ ప్రేమ పెళ్లి చేసుకునే ముందు ప్రేమలో ఎలాగైతే ఉంటామో అలాగే ఉంటామని అనుకున్నాం మేడం. కానీ తర్వాత తెలిసింది ఏంటిదంటే, వాళ్ళ ఆచారాలన్నీ పాటించాలి మీరు అనుకోలేదు, ఉంటుందని అనుకోలేదు మేడం. అప్పటికే కూడా అంత మెచ్యూరిటీ లేదు కదా, 17 years. అది కాకుండా ఇలా ఉంటారు అన్న వాళ్ళ మతంలో ఇలా, మనం హిందువుల్లో ఎలా ఉంటారో పెళ్లి చేసుకున్నారు అంతేనా? చేసుకున్నాము. కానీ ఇలా ఉంటుంది తెలియలేదు. సో ఎగ్జాక్ట్లీ వాట్ కేస్ డు యు అండర్స్టాండ్ దిస్ యాస్ రెడ్డన్న గారు? ఇప్పుడు ఆమె మైనర్ కాబట్టి మైనర్ని పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా మైనర్ని పెళ్లి చేసుకుంటే ఇట్స్ అ బిగ్ కేస్. డెఫినెట్గా ఇట్ విల్ బి అట్రాక్టెడ్ బై ఐపీసీ. పోసా యాక్ట్ ఉంది కదా, హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ అండ్ పోసా యాక్ట్. బట్ అప్పుడు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే ఎవరైనా కానీ హిందువుని కానీ ముస్లింని కానీ క్రిస్టియన్ని కానీ ఎవరు మైనర్ని పెళ్లి చేసుకున్నా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. మైనర్ని ముట్టుకుంటేనే అఫెన్స్. సో అట్లాంటిది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? కంప్లైంట్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా పైన పోసా యాక్ట్ రిజిస్టర్ అయి ఉండేది. ఇక్కడ ఈమె చెప్పింది ఏమిటంటే, అప్పట్లో ముస్లింగా అంటే ప్రేమికుడిగా నన్ను ప్రేమించాడు కాబట్టి నాకేమీ ఉండదు, నేను హిందువులుగానే ఉండిపోతాను, ఆయన ముస్లింగానే ఉండిపోతాడనే ఉద్దేశం ఆయన వ్యక్తపరిస్తే నేను పెళ్లి చేసుకున్నాను అంటుంది ఆమె.
సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె మళ్ళీ కూడా ఇంకొక హిందూ చాలామందితో రిలేషన్ పెట్టుకున్నాడు, ఇంకొక హిందూ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు అంటే డెఫినెట్గా ఆమె ఏమనిపోయింది, మత మార్పిడి పేరు మీద ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు అనే ఉద్దేశంలోనే ఉంది. మేడం, మీరు మీ పేరు మార్చారా అండి? వారు మార్చారు సార్, మార్చారు. సో అది మత మార్పిడి కిందకే లెక్కకు వస్తుంది కదా. డెఫినెట్గా ఇది మత మార్పిడి. ఇప్పుడు ఆమె ఏ పేరుతో వెంకటరమ్మో లక్ష్మో సుబ్బమ్మో అదే పేరుతో ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అది కాకుండా మా పేరు మార్చి ఆ విధంగా చేస్తే డెఫినెట్గా మత మార్పిడి కిందకే వస్తుంది. అది కాకుండా రైట్. సో ఒకసారి లీగల్ ఆస్పెక్ట్స్ మాట్లాడదాం. బుర్హాన్ గారు, యాజ్ అన్ అడ్వకేట్, ఇప్పుడు ఈ కేసు మొత్తం మీకు అర్థమైంది కాబట్టి, ఆవిడ క్లియర్గా చెప్తూ ఉన్నారు కాబట్టి, ఇష్టపడి ప్రేమించుకున్నారు, ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, కానీ ఇలా మారాల్సి వస్తుందని అనుకోలేదు, కానీ మారమన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆవిడ మారినట్టు అర్థమవుతోంది. సో వాట్ కేస్ ఈజ్ దిస్ ఎగ్జాక్ట్లీ? ఈ కేసులో ఆ చెల్లి ఏదైతే చెప్పిందో, వాళ్ళు ఒక క్లాస్మేట్స్, వాళ్ళు ఒకటే క్లాస్లో చదువుకున్నారు, ఇరుగు పొరుగు ఇల్లు కూడా ఉంది. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు రెగ్యులర్గా కలవడం ద్వారా వాళ్ళ మధ్యలో ప్రేమ పెరిగింది. దానికి అనుకూలంగా ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి అనేది హిందూ లా ప్రకారం ఇద్దరు హిందువులై ఉండాలి, అంటే హిందూ మతానికి ఆచరిస్తూ ఉండాలి. ఒకవేళ ఇస్లాం ప్రకారం నికా చేసుకోవాలంటే ఇద్దరు ముస్లిం అయి ఉండాలి. ఇవి రెండు కాదు, ఎవరి బతుకు వాళ్ళు బతకాలి. హిందువులాగా ఈ అమ్మాయి బతకాలి, ముస్లింలాగా అబ్బాయి బతకాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఒకవేళ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయికు మతం మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితం వాళ్ళకి, దే హ్యావ్ ద ఫ్రీడమ్. ఆర్టికల్ 25 సే ద సేమ్ థింగ్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అయితే ఎక్కడ మన దగ్గర జ్ఞానం లేకనో చదువు లేకనో ఇప్పుడు మనం అనుకుంటాం ఒకటి, అవుతుంది ఒకటి, అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రేమ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, ఇద్దరు ఒకరిని ప్రేమించుకునే బాగుంటుంది, వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకునే వరకు బాగుంటుంది. కానీ కొన్ని విషయాలు ఎవరైతే వీళ్ళ హస్బెండ్ ఉన్నాడో ఆ బాబు, ఇస్లాంలో కొన్ని అంటే 4 భార్యలను లైఫ్లో ఒకేసారి 4 భార్యలు అంటే ఉండవచ్చు అన్నమాట. ఇప్పుడు ధర్మేందర్ గారు పెళ్లి చేసుకున్నారు అంటే ఇస్లాం మార్చుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ విధంగా ఆ అబ్బాయి ఇస్లాంలో ఉన్న మంచితనానికి, అంటే 4 మ్యారేజ్లు అంటే 4 బాధ్యతలు, 4 కుటుంబాలు పోషించే బాధ్యతలు తీసుకునే బాధ్యత ఉంది. పెళ్లి చేసుకొని ఇలాగే వాడుకొని పిల్లలు పుట్టించి రోడ్డు మీద ఇడిచిపెట్టి బాధ పెట్టేది లేదు ఇస్లాంలో. 4 ఇండ్లను ఒక సంసారం చేసి వాళ్ళ యొక్క బాధ్యతలను మోసే ఆ ప్రక్రియని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు దానికి డైరెక్ట్గా ఇస్లాం డజంట్ ఫోర్స్. ఒక విషయంలో ప్రవక్త గారి యొక్క బాబాయే ఇస్లాం స్వీకరించాడు ఆయన. అయితే ఈయన మొహమ్మద్ గారు చాలా అంటే బాధతో దేవునికి అల్లాతో ప్రార్థిస్తారు, నా కాకకు అంటే నా అంకల్కు ఇస్లాం ఒప్పించా అంటే ఇందాక కూడా చెప్పారు ఈ మత మార్పిడిలు బలవంతంగా నేను చెప్పిన ఎక్కడైతే ప్రొవిజన్ ఉందో అక్కడే తప్పులు చేస్తున్నారు, మతం పేరు తీసుకొని తప్పులు చేస్తున్నారు. ఇది వ్యక్తిగత విషయము. ఇప్పుడు ఇందాక మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అన్నది ఒకటి ఉంది, 2 వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకోవచ్చు. బట్ వాస్తవ పరిస్థితులు ఎంతవరకు అలా ఉన్నాయి? ఇప్పుడు నిజంగానే ఒక హిందువు మహిళ ఒక ముస్లిం పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు నిజంగానే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అమల్లో ఉంటోందా? వాళ్ళు దాన్ని అనుసరించి వాళ్ళకి కావాల్సినట్టు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చిన మతాన్ని అనుసరిస్తూ జీవితంలో కలిసి ముందుకు వెళ్ళగలుగుతున్నారా, లేదా బలవంతంగా ఇలా మత మార్పిడి జరిగి ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు ఒక విషయం అండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఇక్కడ అట్రాక్ట్ కాదు. షీ 17 years. ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మేము పెళ్లి చేసుకున్నామన్నా హీ విల్ బి అరెస్టెడ్ అండర్ పోసో యాక్ట్. ఎందుకంటే షీఈ్ ఓన్లీ 17 years, 18 years క్రాస్ అయి ఉండాలి కదా. అవును, అప్పుడు కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అయితే అప్పుడు రెడ్డన్న గారు అప్పుడు ఆ సమయంలో వీళ్ళ మ్యారేజ్ ఇస్లాం ప్రకారమైందా, అంటే హిందూ లా ప్రకారమైందా, లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో అయితే రిజిస్టర్ చేస్తారు? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటాను నికానే అయి ఉండాలి, నికా అయి ఉండాలి. మేడం అడగండి. బట్ అడగండి, ఏ రకంగా జరిగిందండి మీ పెళ్లి? వాళ్ళ ముస్లిం ప్రకారంగానే జరిగింది మేడం. మరి అంటే మీరు మైనర్గా ఉన్నారు, అసలు ఆ ఏజ్లో పెళ్లి చేసుకోకూడదన్న విషయం మీకు తెలియదు ఆ టైంలో? అసలు తెలియదు మేడం.
మీ పెద్దవాళ్ళు చెప్పలేదా మీకు ఆ అంత విషయం? అవగాహన లేదు, అంత అవగాహన ఆ, లేదు మీ మేడం. పెద్దవాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ చెప్పుంటారు చెల్లి కొన్ని విషయాలు ఒప్పుకున్నారమ్మా? మీరు ఒప్పుకున్నారా? మీరు మీ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారా? మీ ఒప్పుకోలేదు సార్. పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదు. వచ్చారు పోనీ ఇంటికి అప్పుడు మీరు- గొడవ చేశారు. అప్పుడు కానీ అప్పటికే వాళ్ళు నాకు కొంచెం బ్రెయిన్ వాష్ చేయటం వల్ల ఏంటంటే నేను వాళ్ళకి రివర్స్ గా మాట్లాడాను ఆ టైంలో. అయితే ఈ చెల్లి ఆ కొన్ని టైంలో విషయాలు నేను చెప్పడం వీళ్ళ లేదు. సైడ్ ఉండటం వల్ల చెల్లెమ్మ, వాళ్ళు కేసు కూడా పెట్టలేకపోయారు. మీరు అప్పుడు ఆ నికా చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ కానీ మీ ఓటర్ ఐడి కార్డ్ కానీ ఆ ఖాజీ తీసుకుంటాడు. అట్లాంటప్పుడు Okay. మీరు ఏజ్ మార్చి చూపించినట్లు నాకు అనిపిస్తా ఉన్నది. అంటే యాక్చువల్లీ డాక్యుమెంట్స్ లో మార్చి అది కూడా నేను చెప్తానండి, అది కూడా నేను చెప్తాను. అది ఎలా జరిగింది అంటే స్కూల్ నుంచి మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అమ్మా చెప్పమ్మా. ఆ సర్టిఫికేట్ లో డేట్ చేంజ్ చేయడం జరిగింది అన్నట్టు. సో మేజర్ లో మనకి అదే ఎంత డేట్ ఇంకొక- చేంజ్ చేసినా సరే ఈ స్కూల్కి తప్పు వెళ్ళిన తర్వాత చేయడానికి మనకి ఇంకొక రియల్ తప్పు. సర్టిఫికేట్స్ అనేవి అయితే దొరుకుతాయి కదా. అడ్మిషన్ నెంబర్ తీసుకునే ఉంటాం కదా. సో ఒక లైవ్ దాంట్లో ఎగ్జాంపుల్ మనకు age- కళ్ళ ముందు అంటే కనిపిస్తుంది. ఏజ్ ఏమున్నది స్కూల్ సర్టిఫికేట్ లో ఏజ్ ఏమున్నదమ్మా మీది? ఏజ్ వచ్చే 15/8/1995 ఉంటుంది సార్. సో దాన్ని మార్చారు. అప్పటికే దాన్ని మార్చారు సార్. దాన్ని స్కూల్ సర్టిఫికేట్ తీసుకొని Bona ఏజ్ fide మార్చి certificates జిరాక్స్ ఉంటాయి చేసి కదా సార్. ఇచ్చి ఉంటారు. బోనోఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని మీద చేంజ్ చేయడం జరిగింది అన్నట్టు. అది అంటే అది it is- సో it is సో also బేసికలీ another offense. ఇప్పుడు దీన్ని లవ్ జిహాద్ అంటామా? Love- వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ లవ్ జిహాద్? Actually ఇస్ that- దిస్ టర్మ్ లీగలీ Yes. రికగ్నైజ్డ్ అంటే ఏం Yes, చెప్తారు? yes, I will come to the point. The legal term, there is no legal term for the love jihad. లవ్ అనేది చాలా పవిత్రమైన పదము. ఆ తల్లి ప్రేమ, ఆ దేవునితో ప్రేమ, ఫ్రెండ్స్తో ప్రేమ, ఈ ప్రపంచంలో ప్రేమ లేకుంటే ఈ ప్రపంచము మన కూడా ఉండదు. ఆ ప్రేమ మూలమే ఈ ప్రపంచం అంతా సృష్టికి మూలం. అయితే జిహాద్ అనే పదానికి ఒక అంటే రాంగ్ అంటే దొంగలకు లుచ్చలకు పెడుతున్నారు. అంటే జిహాద్ అనేది కూడా చాలా పవిత్రమైన పదం. జిహాద్ అనేది ఫస్ట్ మనిషి తనలోని ఒక రాక్షస ఆలోచనలతో పోరాడడమే జిహాద్. అంటే మనిషిలో ఉన్న రాక్షసాన్ని పోరాడడం సొంతంగా అంటే సెల్ఫ్ ఫైటింగే అది ఒక జిహాద్. బయటి ప్రపంచంలో ఎక్కడైతే చదువుకు అగనెస్ట్గా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే భగవాన్ శ్రీరాముడు గారు కూడా జిహాద్ చేశారు రావణ్ అగ్నేష్గా రావణ్తో. జిహాద్ అనే పదానికి మనం ఏం చేస్తున్నామంటే దొంగలకు పెడుతున్నాం. జిహాద్ అనే పదం చాలా పవిత్రమైనది. మంచి కోసం పోరాడడం, చెడుతో పోరాడడం జిహాద్. కానీ తెలియక చాలా మిత్రులు మా సోదరులకు తెలియదు జిహాద్ అంటే. ఆ జిహాద్ టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ నుంచి దొంగలు లవంగలు అంటే పూటకు గడవక డబ్బుల కోసం పనిచేస్తున్నారు. ఇంకోటి ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్, ఇస్లాంలో యాక్చువల్గా కన్వర్షన్ అనేది కాన్సెప్టే లేదు బలవంతంగా. మీరు ఫస్ట్ దేవునికి అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ప్రవక్త గారి జీవితం చదవాలి, దాని తర్వాత మీరు వారి యొక్క ప్రాక్టీస్ చూసి మీకు నచ్చితే మాత్రమే మీరు ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ అంటే ఇట్ ఈస్ ఇస్లాం. ఎస్ ఇట్స్ క్లియర్, నంబర్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వై ఎందుకు ఏ రకంగా అంటే కన్వర్షన్ అనేది ఎగ్జాంపుల్ కన్వర్షన్ అనేది బలంతోటి కాదు. ఎందుకు మీరు బలవంతంగా కన్వర్షన్స్ అన్నది ఇస్లాంలో లేదని చెప్తున్నారు. ఇందాక ఆయన కూడా అదే చెప్తూ ఉన్నారు, షుబ్లీ గారు కూడా. కానీ వాస్తవానికి ఇందాక ఆమె ఏం చెప్తున్నారు, ఆ బాధితురాలు ఏమంటున్నారు, నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. సో అదేంటి బ్రెయిన్ వాష్ చేయడం అంటే? ఆ టైంలో వాళ్ళని మెంటల్ గా అలా ట్యూన్ చేసేసి వాళ్ళు పూర్తిగా ఒక పాజిటివ్ అప్రోచ్ తో వాళ్ళ పట్ల ఒక పాజిటివ్ అప్రోచ్ కలిగేలాగా వాళ్ళని ట్యూన్ చేసి అప్పుడు మతం మార్చి నేను బలవంతంగా మార్చలేదు అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఓకే, మతం మారడంలో ఒకవేళ ఈ చెల్లెలు హిందూ అమ్మాయికు పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మార్చారు. ఇప్పుడు అదే ఒక ముస్లిం అమ్మాయి అంటే యాక్చువల్గా హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే మళ్ళీ ముస్లిం అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి? హిందూ అబ్బాయిలకు ఆల్టర్నేటివ్ కదా. అంటే ఎగ్జాంపుల్ ప్లీజ్ కమ్ అగైన్. వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలకు పెళ్లి చేసుకుంటున్నాడు. మరి ముస్లిం అమ్మాయిల పరిస్థితి ఏంది? నలుగురు పెళ్లి ముస్లిం అమ్మాయిల అమ్మిల్ కారా? అదే యాక్చువల్గా పెళ్లి అనేది ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్. కాదండి, హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎవరన్నారండి? మామూలుగా అడుగుతున్నాను. నా క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.
మీకుంది ఈ ప్రపంచానికి ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ముస్లిం మహిళల పరిస్థితి ఏంటి, వాళ్ళ అమ్మాయిల పరిస్థితి పరిస్థితి ఏంటి ఏంటి? అంటున్నారు. అంటే వాళ్ళు పరిస్థితి పెళ్లి ఏంది లేకుండా ఉండిపోతారు కదా. అర్థమైంది. కానీ మరి అక్కడ ఒకరు 1:4 కదా, నలుగురిని చేసుకోవచ్చు కదా. 1:4 బాధ్యతలు బాధ్యతలు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అసలు బాధ్యత మీరు- తీసుకోవాల్సిందే కదా. ఆ పరిస్థితులు ఇంకో ఏముంటాయి అంటే విషయం, దాని గురించి కూడా చెప్తాను. చాలా ఎందుకంటే మంది రెడ్డన్న గారు- రెడ్డన్న గారు రెడ్డన్న గారు- ఒక నిమిషం ఆగండి. పెళ్ళిళ్ళ కోసమే మత మార్పిడి చేసుకున్న మగవాళ్ళు హిందువులు లేరా? ఎస్, దేర్ ఆర్. ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఈ చట్టం ఇంకొక ఒప్పుకోదు. అమ్మాయిని అంటే ఇంకొక ఇంకో మహిళని ముస్లిం Second marriage. బీయింగ్ ఎన్ హిందూ ఐ కెనాట్ మ్యారీ. నేను హిందువుగా ఉండి ఇంకొక సెకండ్ మ్యారేజ్, నేను ఒక ఎంప్లాయీని, నేను ఒక ఆఫీసర్, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే చట్టం ఒప్పుకోదు. యూ విల్ బి యూ విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్. సో దాన్ని మత మార్పిడి చేసుకొని, నేనే మత మార్పిడి చేసుకొని ఇంకొక ఇద్దరిని చేసుకోవచ్చు, నలుగురు చేసుకోవచ్చు. అక్కడ ప్రావిజన్ ఉంది కాబట్టి మతం మారుతున్నారు అంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో మెనీ. Seriously? మేడం 1 minute. 4 మ్యారేజెస్ యాక్చువల్గా ఇస్లాంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే యుద్ధాలు జరిగినప్పుడు, ఆ కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు చాలా అంటే మానవులు చనిపోయేవాళ్ళు, మనుషులు చనిపోయారు. అంటే వెన్ రేషియో మహిళల రేషియో పెరిగినప్పుడు వాళ్లకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళు రోడ్డు మీద పడకుండా వారి యొక్క బాధ్యత తీసుకోవడమే 4 మ్యారేజ్ కాన్సెప్ట్ మేడం. కానీ దానికి మిస్యూజ్ చేసే వాళ్ళది తప్పు. కానీ ఇస్లాంలో అది యాక్చువల్గా ద కాన్సెప్ట్ ద పర్సన్ ఇక్కడ ఏ మతం గురించి డిస్కషన్ జరగట్లేదు. ఇక్కడ జరుగుతున్న 4 marriages మార్పిడుల గురించి, ఈ లవ్ జిహాద్ అని ఏనైతే మనం మాట్లాడుకున్నాం వాటి గురించే మనం మాట్లాడుతున్నాం. ఏ మతం పేరు ముందు చెప్పకుండా ప్రేమ పేరుతో మొగ్గులకు దించి ఆ తర్వాత ఏ రకంగా చేస్తున్నారు అని దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, శుబ్లీ గారితో మాట్లాడదాం. శుబ్లీ గారు, ఇందాక ఆ బాధితురాలు మాట్లాడుతూ ఉన్నారు, ఆమె కేసు గురించి మీ అండర్స్టాండింగ్ ఏంటండి? ఆ సోదరి ఏదైతే జరిగిందో అందరికన్నా ముందు ఆ సోదరికి న్యాయం జరగాలని చెప్పేసి ఎవడైతే ఆ స్టూపిడ్ ఫెలో ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేశాడో అందరికన్నా ముందు పాక్సో సెక్షన్ కింద వాడిని లోపలికి వేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క సర్టిఫికెట్ని ట్యాంపర్ చేశారంటున్నారు. ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్తాడమ్మా సర్టిఫికెటు? ఇప్పుడు అవసరం ఆ టైంలో బాగుంది కాబట్టి, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ముందుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాడి యొక్క నిజస్వరూపం బయటపడింది కాబట్టి మైనర్ల ప్రేమలు ఎలా ఉంటాయి, ఎంత మెచ్యూరిటీతో వాళ్ళు వ్యవహరిస్తారు, ఎంత లోక జ్ఞానంతో ఉంటారు అన్నది మీకు నేను ప్రత్యేకించి చెప్పాలా? ఒక మైనర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవాలా? బలవంతంగా వెళ్ళి బలవంతంగా వచ్చి ఆధార్ కార్డు తీసుకెళ్లారా అని మీరు అడుగుతున్నారు కదా, నేను దానికి చెప్తున్నాను. ఆ అమ్మాయి చాలా క్లియర్ గా చెప్తోంది, అంత అవగాహన లేదు, అంత వయసు లేదు. అంతే కదా, ఎలా తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు? ఐ యామ్ గివింగ్ యు ద ఆన్సర్ అండి. చాలా క్లియర్ గా చెప్తోంది. ఆమె వయసు ఎంత? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ప్రేమ ఉంది కదా, అది ఒక పర్సనల్ ఇష్యూ. అది పర్సనల్ ఇష్యూని మొత్తంపై కూడా ఇచ్చేసే ప్రయత్నం చేయకండి. ఇంకోటి, మేడం యు హావ్ టు గివ్ టైం టు మీ. ఎవరు కనపడరు. దట్ ఈస్ నాట్ మెచ్యూర్డ్ లవ్ ఆల్సో. ఒక మైనర్ లవ్. చెప్పండి శశిధర్ గారు. పొలిటికల్ ఇస్లాం ఇది అర్థమైతే ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇస్లాం ఎన్ని కుట్రలు చేస్తుంది దారుల్ ఇస్లాంగా మార్చడానికి భారతదేశాన్ని అనేది అర్థమవుతుంది. ఈ దేశంలో ఇస్లాం విస్తరణవాదము, ఆక్రమణవాదము, మారణ హోమం సృష్టించింది. ఈరోజు కూడా లవ్ జిహాద్ పేరు మీదన అదే విషక్రీడ ఆట ఆడుతోంది. నిషాద్ ఖాన్కు సర్టిఫికేట్, నిదా ఖాన్కు సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. 18 లక్షలు ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అనేక కేసుల లోపల విదేశీ నిధులు వస్తున్నాయి. ఈ రోజున 20,600 NGOలు బ్యాన్ చేయబడ్డాయి. లవ్ జిహాద్ అనేటువంటి ఒక విషక్రీడ లవ్ ముసుగు లోపల యువతను, ముస్లిం యువతను రెచ్చగొట్టి ముస్లిం యువతతోటి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయించినటువంటి సందర్భం లోపల విదేశీ నిధులతోటి, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి నిధులతోటి ఇక్కడ లవ్ జిహాద్ అనేటువంటి ఒక విషక్రీడకు తెరలేపినటువంటి 20,600 NGOలను నిషేధించింది వాస్తవం కాదా? PFI, SDPI, CFI లాంటి సంస్థలు ఇస్లాం కోసమే, మతరాజ్యం కోసమే లవ్ జిహాద్ చేస్తున్నామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఏ ఒక్క మత పెద్ద వచ్చి బయట ఖండించలేదే? ఏ ఒక్క ముల్లా మౌల్వీ వచ్చి, ఏ ఇస్లామిక్ స్కాలర్ వచ్చి ఇది తప్పు, ఇది ఖురాన్లో లేదు, ఇది పద్ధతి కాదని చెప్పలేదే?
సంఘటన వెలుగు చూసిన తర్వాత వీరు ఒక అందమైనటువంటి ఇస్లాం శాంతి, ఇస్లాం ప్రేమ, ప్రపంచ చరిత్ర కళ్ళ ముందర ఉంది. ఏం శాంతి ఇస్తుంది, ఏం ప్రేమనిస్తుంది అని అనేక రకాలైనటువంటి కుట్రలండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ యొక్క గడిచిన 5 దశాబ్దాలుగా ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ అంటే తాజ్మహల్, అక్కడి నుంచి లవ్ జిహాద్కు తెరలేపిండ్రు. బాలీవుడ్ ఏంది అనేక రకాలు మొఘలే ఆజము, జోధా, అక్బర్ లాంటి వాస్తవము. అక్కడి నుంచి మనసు లోపల ఒక నేరేటివ్ క్రియేట్ చేసిండ్రు. అసలు ఇస్లాం లోపల ఒక అందమైనటువంటి జీవితం ఉంటుంది, చర్చ పెడదాం. నిజంగా హిందుత్వం లోపల అమ్మాయి స్వేచ్ఛ ఉందా, ఇస్లాం లోపల ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉందా, దీని మీద చర్చ జరగనియరు. ఈరోజు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ చెప్పిండు అడ్వకేట్, అందంగా చట్టాలు వివరించిండు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రూపంలో పెళ్లి చేసుకొని చట్టపరమైన రక్షణ పొందడానికి తాత్కాలికంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రూపంలో కూడా పెళ్లి చేసుకొని మతం మారుస్తున్న సంఘటనలు వాస్తవం కదా. మీ ఇస్లాము విగ్రహారాధకులైనటువంటి హిందువు అమ్మాయి ఒక ముస్లిం తోటి అయినటువంటి మ్యారేజ్ను, పెళ్ళిని అంగీకరిస్తుందా? అంగీకరించదు కదా. ఇదే ఖురాన్ చెప్పింది. క్రైస్తవులతోటి పెళ్ళి, యూదులతోటి పెళ్ళి అంగీకరిస్తుంది, విగ్రహారాధకులైనటువంటి హిందువులతోటి పెళ్ళిని అంగీకరించదు. కాబట్టి వీడు బలవంతంగా బీఫ్ తినిపించాలి, బలవంతంగా హరాస్మెంట్ చేయాలి, బలవంతంగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలా, సామూహికమైనటువంటి అత్యాచారాలు వల్ల టీసీఎస్ లో వెలుగు చూసినటువంటి అంశాలు మహిళలే కాదు పురుషులను కూడా ఎట్లా ఇబ్బంది పెట్టిండ్రు. చివరికి కొలిక్ భార్యలను కూడా తీసుకొచ్చి పదం వాడడం ఇబ్బంది అనిపిస్తుంది లైవ్ లోపట. ఈ మతోన్మాదము చివరికి హిందూ కొలీగ్స్ అయినటువంటి కో ఎంప్లాయీస్ యొక్క భార్యలను కూడా మీరు వచ్చి మా దగ్గర పడుకోబెట్టండి, మతం మారండి, లేకపోతే మీకు ప్రమోషన్లు ఇవ్వము, లేకపోతే మిమ్మల్ని రకరకాలైనటువంటి ఇంక్రిమెంట్స్ ఇవ్వమనేటువంటి వేధింపులకు పాల్పడ్డారు కదా. ఇది వాస్తవం కదా. అనేక కేసుల లోపల పెట్టే మాట్లాడతా. ఇగో కల్చరల్ టెర్రరిజం ఈ దేశం లోపల ఎట్లా నడుస్తుంది, ఇస్లాం ఏ రకంగా హదీస్ల ప్రకారం ఏ రకంగా అర్థం చేసుకోవాలా, ఈ దేశం లోపల చర్చ పెడదాం. పొలిటికల్ ఇస్లాం మీద చర్చ పెడదాం. కానీ ఈ రోజున డెమోగ్రఫీ చేంజ్ చేసేసి ఈ రోజున ఈ దేశాన్ని ఇస్లాంమయం చేస్తామని చెప్పి జరుగుతున్నటువంటి మాట వాస్తవం కదా. ఇది ఈ రోజున మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది కార్పొరేట్ లెవెల్లో అని చెప్పేసి ఈ రోజున ఎవరైతే మొన్నటిదాకా ఏంటంటే ఆ కూరగాయల వాడి దగ్గర, లేకపోతే సైకిల్ పంచర్లు వేసే వాళ్ళ దగ్గర, లేకపోతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఒక వర్గంలో వాళ్ళందరినీ కూడాను టార్గెట్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నెమ్మదిగా ముస్లిం సమాజంలో చదువుకున్నటువంటి వారి యొక్క ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఏదైతే ఉద్యోగాల్లో కార్పొరేట్ లెవెల్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారో అక్కడ కూడాను టార్గెట్ చేయాలి అన్నటువంటి కోణం ఏమైనా ఉందా అనేది కూడాను ఒక అనుమానం కలుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే లవ్ జిహాద్. ఈ రోజున నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 మంది ముస్లింలు ఇళ్ళకి, ఒక 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి, ఒక 10 మంది హిందువుల ఇళ్ళకి మనం అందరం కూడాను ఒక టీమ్గా TV9 ద్వారాగానే మనం వెళ్దామండి. ఒకసారి మీరు ఒక ప్లాన్ చేయండి, ఒక ప్రోగ్రాము. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చెప్తున్నాను అనేది నా మతం కోసమో, లేకపోతే క్రైస్తవుల కోసమో, లేకపోతే ఇంకోళ్ళ కోసమో హిందువుల్ని టార్గెట్ చేసి కాదండి. ఎవరైతే ఈ మత మార్పిడులు అని చెప్పేసి మనం ఒక కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చామో, నా దృష్టిలో మతం మారినటువంటి వ్యక్తి తన సొంత అమ్మని, అంటే నమ్ముకున్నటువంటి మతాన్నే కాదు, తన సొంత అమ్మని కూడాను పక్కన పెట్టేసినట్టే అని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే నేను పర్టికులర్గా ప్రతి మతాన్ని కూడాను గౌరవించేటటువంటి వ్యక్తిని. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనకి ఆర్టికల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి, మీరు రిలీజియన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, దాన్ని అనుసరించవచ్చు, దానిపై నడవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మన TV9 స్టూడియోలో నుంచి మనం అందరం కూడాను బయటకు వెళ్ళి మనం 10 మంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైస్తవుల ఇళ్ళకి వెళ్ళామనుకోండి. ఆ 10 మందికి ఆల్మోస్ట్ 9 ఇళ్లలో మీకు 9 కాదమ్మా 10కి 10 అవుట్ ఆఫ్ 10 ప్రతి ఇంట్లో కూడాను మీకు బైబిల్ దొరుకుతుంది. ప్రతి సండే కూడాను చర్చ్కి వెళ్ళేటటువంటి వారు దొరుకుతారు. అదేవిధంగా మీరు 10 మంది ముస్లింలకి ఇళ్ళకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ మీకు 50%, అంటే ఒక 4 5 పూట్ల నమాజ్ చేసేవాడు దొరుకుతాడు. ప్రతి ఇంట్లో కూడాను ఆల్మోస్ట్ వాడు చదవపోయినా కానీ, వాడు షోకేస్లో అయినా కానీ అందంగా ఖురాన్ అయితే పెట్టుకొని ఉంటాడు. 10 మంది హిందువుల ఇళ్ళకి వెళ్దామా తల్లి?
ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందువులు ఇళ్ళకి ఏం వెళ్దామా? చేయాలి? ఏం భగవద్గీత చెప్పాలనుకుంటున్నారు? గురించి తెలుసా ఇవాళ? చెప్పండి. నీ సర్టిఫికేట్ అవసరమా హిందువులకు? నీ సర్టిఫికేట్ అవసరమా హిందువులకు? Let me complete, madam. దీప్తి గారు, నువ్వు ఏం దీప్తి చెప్పాలనుకుంటున్నావు? గారు, ఒక్క let నిమిషం, me ఏం complete. చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. దీప్తి గారు, let me complete. దీప్తి గారు, let me complete. అదర్వైజ్ దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. లెట్ మీ కంప్లీట్. Yeah, please. నేను ఈ అంశాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఏదైతే మతోద్ధారకులు అని చెప్పేసి ఎవరైతే హిందూ సమాజంలో ఉన్నారో వారందరూ కూడాను ఈ రోజున లావిష్ లైఫ్కి కూడాను అందరూ అలవాటు పడిపోయారు. నేను ఇదే అంశాన్ని నేను ముస్లింలకు కూడా చెప్తాను, క్రైస్తవులకు చెప్తాను. కానీ ఏదైతే రిలీజియన్ చెప్తుందో, ఏదైతే ధర్మం చెప్తుందో, ఏదైతే భగవద్గీత చెప్తుందో, ఏదైతే మన పురాణాలు చెప్తున్నాయో, ఏదైతే మన వేదాలు చెప్తున్నాయో, వీటి గురించి మా యువతకి, ఏదైతే మన హిందూ యువత ఉందో వారికి ఏమైనా తెలుసా? నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా తెలుసుకోవాలి భగవద్గీత ఏముంది, భగవద్గీతలో ఏం రాస్తుంది. ఇది కనుక సారీ అండి, నాకు అర్థం కాల. ఇప్పుడు మీరు ఇందాక ఇటువంటి చర్చ ఒక నిమిషం, శుద్ధి గారు, నేను ఆయన ఒక మాట అడుగుతా. ఒక నిమిషం, నాకే డౌట్ వచ్చింది. ఐ హావ్ ఎ డౌట్. 10 మంది క్రిస్టియన్ ఇళ్ళకి వెళ్దామన్నారు, 10 మంది ముస్లిం ఇళ్ళకి వెళ్దామన్నారు, 10 మంది హిందువుల ఇళ్ళ దగ్గరకు వచ్చాక మీరు క్లారిటీ ఇవ్వండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటి అడుగుతా, ఆయన అడగండి, ఆయన ఏం చెప్పిండు? భగవద్గీత, మతం మారిన వాళ్ళు కన్న తల్లి నమ్ముకున్నట్టు అన్నాడు. ఏదైతే ఒక నిమిషం వినండి. మతం మారితే కన్న తల్లి నమ్ముకున్నట్టు అన్నావు, మంచిది, అప్రిషియేట్ చేస్తున్నా. కాదు, కాదు. 713వ సంవత్సరం కంటే ముందు ఈ దేశంలో ఇస్లాం లేదు. కాదండి, ఒక నిమిషం, దేశంలో ఇస్లాం లేదు. 713 కంటే అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు? ముస్లిం ఒక నిమిషం, శశిధర్ గారు, ఒక మతం మారే అయినావు కదా. మీరు శుబ్లి గారు ఇందాక మీరు 2 కేసెస్ చెప్పారు, 3వ కేసు దగ్గరకు వచ్చేసరికి మీరు స్కిప్ అయ్యారా? క్లారిటీ ఇవ్వలేకపోతున్నారా ఏంటి? చెప్పండి. నేనేం స్కిప్ కాలేదమ్మా, నేను చాలా స్పష్టంగా చెప్పాను. అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. భగవద్గీత అనేది ఎంతమంది ఇళ్లలో ఉంది, భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉంది, వాళ్ళకి హిందూ రిలీజియన్ గురించి వాళ్ళకి ఎంతమందికి మనం అందరం కూడా ప్రాపగేట్ చేయగలుగుతున్నామో, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలుగుతున్నామో. ఓహో, హిందువులు ఎవరికి వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం వాళ్ళకి? ఇప్పుడు ఎప్పుడైతే వేరే రిలీజియన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తుంటే అవేర్నెస్ ఎక్కడ ఉంది చెప్పండి? ఏ భగవద్గీతలో ఏం రాస్తుంది, పురాణాల్లో ఏముంది, ఏ వేదంలో ఏముంది అనేది ఎక్కడైనా కానీ తెలుస్తుందా? అవగాహన ఎవరైతే హిందూ సమాజాన్ని జాగృతి చేయాలి, హిందూ సమాజాన్ని భగవద్గీతలో ఏముందో వారికి అవగాహన లేని కారణంగా వీళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు, బాధితులు అవుతున్నారు అని చెప్పాలనుకుంటున్నారు. అంతేనా? మీరేమంటారు? మీ ఇద్దరు చెప్పండి. ఒక నిమిషం, ఐ కమ్ బ్యాక్ టు యు. మీ ఇద్దరు చెప్పండి. విశాల్ గారు, శశర్ గారు. ఆయన చాలా చాకచక్యంగా చర్చను తప్పు పట్టిస్తున్నాడు. లవ్ జిహాద్ మీద ఒక ముట్టుకం మాట్లాడతలేడు, వాస్తవమా కాదా అని. మొత్తం ఆయన ఖురాన్ గురించి పఠన చేస్తాను. నాకు బ్రెయిన్ లేదండి, ఖురాన్ గురించి కాదండి. ఇప్పుడు శుబ్లి గారు అవగాహన లేని కారణంగా హిందూ మహిళలు విక్టిమైజ్ అవుతున్నారు అంటున్నారు. అంటే వీళ్ళు బాధితులయ్యారంటే మరి ఎవరు దానికి కారణం? అదర్ సైడ్ ఎవరున్నారు? గారు వాళ్లకు ఎంత అవగాహన ఉందంటే, దీప్తి గారు ఆయన ఒప్పుకున్నాడండి. మత ఉన్మాదం ఎంత అవగాహన ఉందో లవ్ జిహాద్లో తెలిసిపోతుంది. ఇస్లాం మతం ఉన్మాదము కాబట్టి వాళ్ళ లవ్ జిహాద్ నడుస్తుంది. వీళ్ళు నేర్పుతున్నారు. మా పూజ్య స్వామీజీలు, మా మఠాలు, పీఠాలు సేవ ముసుగు లోపల ఒక నిమిషం ఆగు. మతం ముసుగు లోపల అన్యాయాలు చేయమని నేర్పలేము, మతం ముసుగు లోపల మోసం చేయమని చెప్తలేము, సేవ ముసుగు లోపల మత మార్పిడి చేయమని చెప్తలేము, కుట్రలు కుతంతాలు నేర్పమని చెప్తలేము, ఆకలిస్తే అన్నం పెట్టమని చెప్పినాయి, ఆదరిస్తే ఇంత అన్నం పెట్టమని ఏ రకమైనటువంటి మతోన్మాదం చేస్తున్నారు, మదర్సాల కేంద్రంగా, మసీదుల కేంద్రంగా ఏ రకమైనటువంటి విషం నూరిపోతున్నారో ఈ రోజున మీ మత గురువు చెప్పాలి ముందుకు వచ్చి. తీవ్రవాదులు, పట్టుబడ్డటువంటి తీవ్రవాదులు ఎక్కడి నుంచి తయారవుతున్నారండి? మదర్సా నుంచి తయారవుతున్నారు. అది మీ మతోన్మాదం నేర్పుతున్నది. లవ్ జిహాద్ ఎక్కడి నుంచి కుట్రలు జరుగుతున్నది? ముల్లాలు, మౌల్వీలు కుట్రలు చేస్తా ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. నీ మతోన్మాదం అది నేర్పుతున్నది. నా సనాతనమైనటువంటి ధర్మం అది చెప్తలేదు. కాబట్టి వాళ్ళ నువ్వు చేసినట్టు అందరు చేస్తలేరన్న బాధ నీకు మేము అజేయము. వారు చెప్పిన ప్రకారం ఏమంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళ గ్రంథాల గురించి, వాళ్ళ మతాలను గురించి
ప్రతి ఒక్కరితో ప్రతిరోజు చెప్తున్నారు, అందువల్ల వాళ్ళలో అవగాహన ఉంది. కానీ హిందువుల ఇళ్లలోకి వెళితే ఎవరింట్లో కూడా గీత ఉండదు. మతాన్ని గురించి వాళ్ళకి అవగాహన లేని కారణంగానే ఇటువంటి ఈ జరుగుతున్నాయని. అంటే హిందువుల్లో కూడా ఇటువంటి అవగాహన పెరిగి ఉంటే ఇంకొక మతస్థులతో ఈ విధంగా మోసపోరు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నాకు ఇక్కడ నా బుర్రకి నాకు ఒక జరిగి- డౌట్ నాకు వచ్చిందండి. తెలిసిన ఒక నిమిషం. పరిజ్ఞానం ఇప్పుడు అది. మీరు ఇందాక ఏమన్నారు? 10 మంది ముస్లింల ఇళ్ళకి వెళ్తే ఒక నిమిషం అండి, 10 మంది ముస్లింల ఇళ్ళకి వెళ్తే ఐదుగురి ఇళ్లలో మీరు చాలా స్పష్టంగా ఐదుగురికి అవగాహన లేదు అని మీరు మాట్లాడారు చాలా కదా. చాలా ధన్యవాదాలు. ఆ అవగాహన లేని ఆ ఐదుగురి కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఇస్లాం మతం ఏమి మత మార్పిడుల్ని ప్రోత్సహించదు, మతం మీరు మార్చమని అనుకోవడానికి మీరు చెప్పదు కూర్చొని అని మీరు చెప్పి ఏమైనా మీరు చెప్పారు. అనుకోవచ్చమ్మా, దీప్తి గారు. Accepted. కానీ దీప్తి పూర్తి గారు, అవగాహన నేను- లేని వాళ్ళు మీ నేను- మతంలో కూడా నేను- ఉన్నారు నేను- కదా. నేను చెప్పినటువంటి దీప్తి గారు 100% ఉన్నారు. ఆ అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఈ రకంగా అలాంటి వాళ్ళ ఏ వల్ల religion తప్పు అయినా కానీ జరగట్లేదు వాళ్ళు అంటారా? కూడాను పక్క మతం వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క మతం ఏం చెప్తుందనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటే తెలుస్తుంది కాబట్టి తెలిసినప్పుడు ఏంటంటే ఇటువంటి అంశాలు అనేవి తగ్గిపోతాయి. నేను మాట్లాడినటువంటి మాటకి, నేను ఇచ్చినటువంటి సరే, ఏదైతే నా మీరు statement చెప్పింది ఉందో, బాగుంది. ఈ ఇప్పుడు statement నేను మిమ్మల్ని హిందూ అడుగుతున్నాను. సమాజం మొత్తం కూడాను శిబిలి గుండెల గారు, లోతుల నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి ఇప్పుడు మేడం. లవ్ చెప్పండి, జిహాద్ చెప్పండి లాంటి మేడం. ఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ప్లీజ్. ఇప్పుడు ఒక ముస్లిం యువకుడు ఒక నాన్ ముస్లిం యువతి దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేశాడు అనుకోండి, అది నిజమైన ప్రేమనా, దీని వెనక మత మార్పిడి కుట్ర, లవ్ జిహాద్ యాంగిల్ ఉందా అన్నది ఆ మహిళ, ఆ స్త్రీ, ఆ యువతి ఏ రకంగా పసిగట్టొచ్చు? మీరేం చెప్తారు? అసలు అందరికన్నా ముందు వీడు ఎవడైతే వెళ్ళి ఒక పరాయి స్త్రీని చూస్తున్నాడో వాడు ముస్లిం కాదు. ఎందుకంటే పరాయి స్త్రీని చూడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాడు వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయినేమో ఆ ప్రేమ ముసుగులోకి దింపుతున్నాడో లేకపోతే కుట్ర చేస్తున్నాడో లేకపోతే ఇంకేం చేస్తున్నాడో తర్వాత సంగతి. కనీసం ఈ అవగాహన కనుక అవతల ఆ అమ్మాయికి ఉంటే కనుక ఆ అమ్మాయి ఎందుకు ఆ ట్రాప్లో పడుతుంది? నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3, వారి యొక్క పెంపకం అంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఇది సొసైటీలో నేను చెప్పేటటువంటి మాట నేను ఆహార్యంగా. దీప్తి గారు ఒక మాట, వారు చెప్పింది వెరీ గుడ్ దీప్తి గారు, వెరీ గుడ్, ఎక్సలెంట్ కదా. ఒక మాట నేను ఒకటి చెప్తాను. ఉండండి, నేను చెప్తాను. ఇప్పుడు వారు చెప్పడం ఏమిటంటే అవగాహన లేని కారణంగానే వీళ్ళు మత మార్పిడికి పోతున్నారు, ఆ విధంగా ప్రేమలో పడుతున్నారు అని. మరి మీకు అవగాహన ఉంది కదా, మీకు ప్రతి ఇంట్లోనూ ఉంది, 5 సార్లు పోతున్నారు కదా, మీరు ఇట్లాంటి చేయకూడదు తప్పని మీకు తెలియదా? వై కాంట్ యూ కమ్? ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచన చేయకూడదు? అరే మా మతం ఉంది, మా మతం గొప్పతనం మాదే, మేము ఇంకో మతాల్లోకి పోకూడదు, ఇంకో మతాన్ని లవ్ చేయకూడదు అని ఎందుకు తెలిసిన వాళ్ళు కదా, వై కాంట్ యూ డూ ఇట్? ఇటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తి, లెట్ మీ ఆన్సర్ సార్. ఇటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తికి అసలు సమాజంతో ఎటువంటి సంబంధం లేదు. వాడు అందరికన్నా ముందు ఇస్లాం ధర్మం నుంచి బయటికి గెంటి వేయబడతాడు. ఇది వాస్తవము. ఈ వాస్తవాలన్నీ కూడాను చర్చించుకోవాలంటే అమ్మా దాదాపు ఒక 2-3 రోజుల పాటు దీనిపై కూర్చుని అవగాహన కల్పించాలి. అంతేగాని ఏదో ఒక 1 అవర్లో జరగదు. ఈ ఎవడైతే బలవంతం చేస్తాడో ఇస్లాం ధర్మంలో మారమని చెప్పేసి, ఒకవేళ బలవంతం చేసి వాడిని మారిస్తే కనుక వాడే ఆ ధర్మంలోంచి బయటికి వెళ్ళిపోతాడు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఒకటి చెప్పాలా. ముల్లాలు మౌల్వీలు డబ్బులు ఇస్తున్నారు, కులానికి రేటు కట్టి ఇస్తున్నారు. ఈ అమ్మాయిని ట్రాప్ చేయండి, హిందూ అమ్మాయిలను ఆ కులాన్ని ట్రాప్ చేయండి, ఈ కులాన్ని ట్రాప్ చేయండి అని పారితోషికాలు ఇస్తున్నారు. లక్షల కోట్లు, వేల కోట్లు నిధులు వరదలై పారుతున్నాయి. మరి ఒక్క ఇస్లాం స్కాలర్ ముందుకొచ్చి మాట్లాడి ఒక్కరిని బయటికి పంపలేదే? ఈ దేశంలో మీరన్నదే నిజమైతే మెజారిటీ ముస్లింలు ఖురాన్ను పాటించలేకునే ముస్లింలా? మెజారిటీ ముస్లింలు బహిష్కరణ వేయాలి. మరి ఎందుకు బహిష్కరణ చేస్తారు? అసలు ఈ దేశంలో మీరు చెప్తున్నటువంటి నామ్స్ భారతదేశం లోపల మరి ముస్లింలు అందరూ ఖురాన్ను పాటిస్తలేరు అన్నట్టుగా ఒప్పుకుంటావా?
ఇప్పుడు TCS లో ఒక్క నిమిషం ఇన్వెస్టిగేషన్ ఉంది సార్ కదా. సార్ రెడ్డి గారు ఒప్పుకోవాలా అసలు మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నీకు అవగాహన కాదు. లేకుండా అవగాహన మేరకు మాట్లాడు. దీప్తి గారు ఒక మాట. భారతీయ ఈ రోజు జరుగుతున్నటువంటి దాంట్లో భారతదేశంలో లవ్ జిహాద్ తో పాటు అనేక విషయాల లోపట మరి ఖురాన్ ను కోట్ చేసి సెక్యులరిజం అన్న దానికి భారతీయ ముస్లింలు ఖురాన్ సెక్యులరిజం అన్న దానికి అసలు ఆ అర్థమే మారిపోయింది. ఒక్క మాట, ఇప్పుడు TCS లో జరిగిన ఇన్వెస్టిగేషన్ ఎవరైనా కానివ్వండి, TCS ఒకవేళ జబర్దస్తిగా బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే కనుక అతను ఇప్పుడు TCS లో జరిగిన ఇన్వెస్టిగేషన్ అది కరెక్ట్ కాదంటారా మీరు? నీ భార్యను నా దగ్గరికి పంపిస్తేనే నీకు ప్రమోషన్ ఇస్తాను అని చెప్పడము, మీరు మత మార్పిడి జరిగితేనే కొట్టాలి, చెప్పు తీసి కొట్టాలి. తప్పుడు నా కొడుకు ఈ రకమైనటువంటి పనులను వ్యతిరేకిస్తూ ఈ దేశంలో ఒక్క ఫత్వా చూపెట్టు. మీ అంగీకారం ఉంది, దీప్తి గారు, మీ అంగీకారం ఉంది కాబట్టి ఫత్వాలు వస్తలేవు, లేకపోతే ఫత్వాలు ఎందుకు రావు? మీరు చూడట్లేదు సార్. నెక్స్ట్ మీరు పెట్టండి, నెక్స్ట్ డిస్కషన్ పెట్టండి. నేను మీకు TV9 స్టూడియోకి ఫత్వాలన్నీ కూడా పంపిస్తాను. మీకు ఎన్ని ఫత్వాలు కావాలి చెప్పండి. బహిష్కరించబడినట్లే అని చెప్పేసి నేను మీకు ఎన్ని పంపించాలి? నేను మీకు అరే నేను చెప్తున్నాను కదా సోదరా. రెడ్డన్న గారికి విన్నాను మేడం, మీరు అడిగింది కూడా. సిబ్లి గారు ఏం చెప్పారంటే ప్రతి 10 ముస్లిం ఇంట్లోకి వెళ్తే ఖురాన్ ఉంటుంది, కొంతమంది పెట్టరు కానీ మ్యాక్సిమం అందరు కనీసం షోకేస్లో పెడతారు. క్రిస్టియన్ కుటుంబాలకు వెళ్తే వాళ్ళు బైబిల్ పెడతారు. హిందూ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ భగవద్గీత కానీ వేదాస్ కానీ అథెంటికేషన్ బుక్స్ ఏవైతే ఫాలో కావాలో ఉండవు అనే కోణంలో ఆయన మాట్లాడారు. అవి ఆ డైరెక్షన్స్ మనకు గైడ్స్, అవి ఆ దాని ప్రకారం ఏవేవైతే ఇస్లాంలో ప్రొహిబిషన్ ఉన్నాయో అన్నీ ఇస్లాంకే ముడిపెడతా ఉన్నారు. అన్నిటికీ తీసుకెళ్ళి ఏం చెప్తారంటే డబ్బులు ఇచ్చి కన్వర్షన్ చేస్తారు. ఇస్లాం డజంట్ యాక్సెప్ట్ ప్రమోట్, ప్రొహిబిటెడ్, హరామ్. అది ఎవరికి డబ్బులు ఇచ్చి కానీ ప్రేమ చూపించి కానీ ఏ లొసుగు ఇచ్చి ఇస్లాంలో కన్వర్ట్ చేసినా అది కానే కాదు. ఇస్లాం మరి ఉగ్రవాదాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు కదండి. అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఉగ్రవాదులు ఉన్నారు కదా, ఉన్నారు. అంటే మనుషులు తప్పు చేస్తే ఇస్లాంకు ఎందుకు ఇస్లాం గురించి అసలు ఎవరు అన్నారు? ఇప్పుడు నా క్వశ్చన్ ఇందాక నేను మాట్లాడేది ఇస్లాం గురించి ఒక ముస్లిం లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు, మత మార్పిడి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇందాక మాట అన్నారు కొత్తగా మత మార్పిడిని అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నా దగ్గర ఒక న్యాయవాదిగా నా దగ్గర కేసులు వస్తాయి మేడం. ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి కోదాడ నుంచి ఉంది. ఆ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నికా చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ మధ్యలో ప్రాబ్లం అయితే విడాకులు కూడా తీసుకోలేదు ఇస్లాం ప్రకారం. తీసుకోకుండా ఒక హిందూ అబ్బాయితో పెళ్లి చేసుకున్నది. ఈరోజు ఆమెకు సంతానం ఉంది, పేరు మార్చుకున్నది, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్గా ఫోటోలు పెడుతుంది ఆమె. దానికి ముస్లింలందరూ చెప్పాలనా హిందూ బ్రదర్స్ ఇవన్నీ చేయడానికి డబ్బులు వస్తలేవు కదా? ఇక్కడ నేను చెప్పినది అర్థం చేసుకుని చెప్తే బాగుంటది కదా. అర్థమైంది నాకు మీరు చెప్పింది. ముస్లిం అమ్మాయి వ్యక్తులు తప్పు చేస్తే మతానికి ముడిపెట్టడం తప్పా కాదా? నేను శశి గారితో బ్రదర్తో అడుగుతున్నాను. రెండోది, ఇప్పుడు ఒక చిన్న కేసు నా ముందర ఉన్న కేసు చెప్తున్నాను. ఒక ముస్లిం అమ్మాయి ముస్లిం అబ్బాయికి ప్రేమించి పెళ్లి చేసుకున్నది. విడాకులు తీసుకోకుండా హిందూ మతం మారి హిందూ అబ్బాయితో పెళ్లి చేసుకుని ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఓపెన్గా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడుతుంది అమ్మాయి. ఇప్పుడు దానికి ముస్లింలు హిందూ మతానికి ముడిపెడుతున్నారా? పెట్టరు. కానీ పొలిటికల్ గెయిన్ కోసం ఇస్లాం మతానికి వాడుకుంటున్నారు. ఇది వాస్తవం. నాగరాజ్ అని ఒక దళిత అబ్బాయిని నాగరాజ్ అని ఒక అబ్బాయిని, ఒక దళిత అబ్బాయిని మెయిన్ రోడ్ మీద చంపేసినారు. జస్ట్ ఆయన ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు. ఇప్పుడు పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళకి చంపుతానే ఉన్నారు. పరువు హత్యల కోసం మనమే ఎన్నిసార్లు డిబేట్ చేశాం. ముస్లిమే చంపుతున్నాడా? వేరే హిందూ బ్రదర్స్ లో ఇక్కడ లవ్ జిహాద్ ముస్లింలందరూ తీవ్రవాదులని మేము అంటలేము. అది
తీవ్రవాదులందరూ ముస్లింలే కదా, ఎస్, తీవ్రవాదులందరూ ముస్లింలే కదా. ఎందుకు హిందువుల్లో లేరా? ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క నిమిషం అండి 198 బ్యాన్డ్ ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. Yes, it is a 198 ముస్లిం బ్యాన్డ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇస్లాం కోసమే మేము పవిత్రమైన యుద్ధం చేస్తున్నాం, ప్రపంచాన్ని ఇస్లామయం చేస్తామని ఇస్లాం చెప్తున్నాము. కోసం చేస్తున్నాము అని దీనిని కాదు అని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడము విడూరంగా ఉంటుంది. ఇస్లాం ఇవేవి సపోర్ట్ తర్వాత చేయరు. రెండో పాయింట్కి వస్తుంది దీప్తి గారు. ఇస్లాం కోసమే ఇవి చేస్తున్నాం అని చెప్పి చేస్తున్న దాని గురించి రెండో పాయింట్ దీప్తి గారు, రెండో పాయింట్కి వస్తున్నా. లేదు మతాలతోటి నేను దొంగతనం చేస్తున్నాను, నేను దొంగతనం చేస్తుండి ఒకడి కోసం అని చెప్తే అది వాడిపై తీసుకొచ్చి మీరు ఆపాదించేస్తారా? అంత్యక్రియలకు తప్పుడు పని చేసేవాడు నేను వీడి కోసం చేస్తున్నాను అంటే తీసుకొచ్చి పెట్టేస్తారా మీరు? అఫ్జల్ గురుకు జై కొడుతున్నారు, యాకూబ్ మూమెంట్లకు జై కొడుతున్నారు. అదే ఇదే మతోన్మాద తీవ్రవాదం, ఇదే మతోన్మాద తీవ్రవాదం మతం ఆధారంగా సమర్థిస్తున్నారు. అఫ్జల్ గురుకు యాకూబ్ మూమెంట్లకు జై కొట్టిరా, అబ్దుల్ కలాం కు జై కొడితే తప్పు పట్టలేదు. అబ్దుల్ కలాం అంత్యక్రియలు యాకూబ్ మూమెంట్ అంత్యక్రియలు ఒకటే రోజు అయినాయి. ఎక్కడ మతోన్మాదం ఉందో చూడండి. ఇక్కడ 30 జూలై 2000 డేట్ చెప్తాను రాసుకో. 30 జూలై 2015 రామేశ్వరం లోపల అబ్దుల్ కలాం అంత్యక్రియలు అవుతున్నాయి. ముంబై లోపల ఉగ్రవాది యాకూబ్ మెమన్ అంత్యక్రియలు అవుతున్నాయి. ఇక్కడ మతోన్మాదం కనబడదు. ఎక్కడ ఈ దేశాన్ని మతం ఆధారంగా భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా మతం ఆధారంగా ముక్కలు చేస్తామంటున్నారు. ఈ మతోన్మాదాన్ని మేము వ్యతిరేకిస్తాము. జనాభా పెంచుకోవడానికి కారణంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పగొలుస్తామని మాట్లాడుతున్నారు. దేశ వ్యతిరేక కార్యక్రమాల మీద ఒక్క ఫత్వా రాదు. దేశ వ్యతిరేక కార్యక్రమాల మీద ఒక్క ఫత్వా రాదు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఒక్క ఫత్వా రాదు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఒక్క ఫత్వా రాదు. భారత్ మాతకి జై అంటే ఫత్వా వస్తుంది. వందే మాతరం ఫత్వా వస్తుంది. భారత్ మాతకి జై అంటే ఫత్వా వస్తుంది. వందే మాతరం అంటే ఫత్వా వస్తుంది. జాతీయవాద ముస్లింలకు ఫత్వాలు ఇచ్చినటువంటి మసీదులు ఉన్నాయి కానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా బయటకు వస్తే కనుక ఇచ్చినటువంటి మసీదులు లేవే, మత గురువులు లేవే. లవ్ జిహాద్ గురించి మాట్లాడాలి అని చెప్పి టాపిక్ లవ్ జిహాద్ గురించి కాబట్టి కేరళ కేరళ లోపట మలబార్ చర్చ్ క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ సోషల్ అలయన్స్ CASA కూడా క్రైస్తవ మతం కూడా ముందుకొచ్చి ఈ ఇస్లామిక్ మతోన్మాద లవ్ జిహాద్ క్రైస్తవ మతాన్ని కూడా ఎట్లా పెకిలించేస్తుందో కేరళ లోపట వాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. అసలు ముస్లిం సమాజంతో స్నేహం చేయొద్దన్నది క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ సోషల్ అలయన్స్. ఇంత గంభీరమైనటువంటి పరిస్థితి లోపల కేరళ లోపల లవ్ జిహాద్ నడుస్తుంది. ఒక మాట అనేక కేసులు ఉన్నాయి. చాలా ఆర్గనైజ్ గా జరుగుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ కనిపించట్లేదు? ఒక మాట, కేరళలో ఇవాళ అబ్దుల్ కలాం గారి సమాధికి కొన్ని వేల మంది ఎవ్రీడే దర్శించి పూజిస్తారు. అదే అది లవ్ జిహాదో ఇంకొక రకంగానో మీనను చనిపోయి ఉన్నారు కదా, అక్కడికి ఎవరు పోతారండి? వాడిని గొప్పగా ప్రార్థిస్తున్నారు కదా, ఎవరు పోతున్నారు? నేను పర్సనల్గా పోయి కూడా అబ్దుల్ కలాం గారి సమాధి ముందు మోకరిల్లి వచ్చా. కానీ ఎవరైతే తీవ్రవాదంగా ఉండి చనిపోయినారో వాళ్ళ దగ్గరికి ఎవరు పోతున్నారు? మీరే. ఆ సమాజంలో ఉండే కొందరే పోతున్నారు, అందరూ కాదు. ఆ సమాజంలో కొందరు అదే మతోన్మాద భావంతో ఉండేవాళ్ళు అక్కడ పోతున్నారు. వారు కాదా? నిజం కాదా? దాంట్లో మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ఇప్పుడు అబ్దుల్ కలాం చాలా మంచివాడు, భగవంతుడు లాంటి వాడు, ఆయన దగ్గర పోతున్నాం కాదనలా మేము. బట్ యు ఆర్ సపోర్టింగ్, యూ అంటే నాట్ యూ, సమ్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ పీపుల్ ఆర్ సపోర్టింగ్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. దట్ వాట్ వీ ఫీలింగ్. మీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని మీరు బ్యాన్ చేసి మీరు డబ్బులు వీకపోతే వాళ్ళు ఏ విధంగా వచ్చి దేశం మీద పడతారు చెప్పండి? వీ డూ అగ్రీ. గొప్పవాళ్ళు గొప్పగానే చూస్తాం కాదనలా. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు ఫండ్స్ ఇచ్చి గొప్పవాళ్ళగా చేస్తున్నారు. మీలో కొందరు, ఒకడు 1000 మందిలో ఒకడు ఉండొచ్చు, 1,00,000లో ఒకడు ఉండొచ్చు.
ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కండెమ్ దట్? అట్లాంటి వాళ్ళని మీరు దూరం చేయాల్సిన మీ సమాజమే. నువ్వు చీడపురుగురా, మన ఖురాన్ వద్దనుకునింది, మీరు రావద్దని అవసరం లేదా మిగతా వాళ్ళకి? చెప్పండి శుభ్ల గారు. ఐ యాక్సెప్ట్ యువర్ వర్డ్ అండి, ఐ యాక్సెప్ట్ యువర్ వర్డ్. ఎవడు ఒక్కడు చేసిన తప్పు, ఎవడు ఒక్కడు చేసినా కానీ వాడినే మీరు సమర్థిస్తున్నారు కదా. వాడి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దాన్ని తీసుకొచ్చి మొత్తం సమాజం సార్ మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను సార్, నేను చాలా ఓపిక్గా విన్నాను. ప్లస్ మీరు మాట్లాడిన పాయింట్ని కూడాను నేను యాక్సెప్ట్ చేసి మాట్లాడుతున్నాను. దయచేసి నేను చెప్పింది ఏంటనేది వింటే ప్రజలకు కూడాను అర్థమవుతుంది, డిస్కషన్ కూడాను ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అవుతుంది. మీరు చెప్పినటువంటి మాట, లక్షలో ఒకడు ఉన్నా ఎవడైనా ఎక్కడైనా కానీ ఒక్కడైనా ఉండేవండి, వాడు తప్పు చేస్తే దాన్ని ఎందుకు ఖండం చేయరు, దాన్ని ఎందుకని చెప్పేసి మీరు ఓపెన్గా వచ్చి మాట్లాడరు అని చెప్పేసి. ఎస్, దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సమాజం ఈ రోజున మేము ఆ రకంగా అవగాహన కూడా కల్పిస్తున్నాం. ఆ రకంగా తప్పు చేసిన వాడిని ఇవ్వండి. ఇప్పుడు ఈ రోజున మీ చర్చలోకి వచ్చాను, నేను చర్చలోకి వచ్చింది ఆ టీసీఎస్లో జరిగినటువంటి అంశాన్ని నేను సమర్థించడానికి వచ్చానా? ఎవడైతే తప్పు చేశాడో వాడిని చెప్పు తీసి కొట్టండి, లేకపోతే వాడిని శిక్షించండి, అంతే. నేను దానికి ఎటువంటి ఇది లేదు దాంట్లో. ఎవడు ఎగనెస్ట్గా చేసినా కానీ, ఎవడైనా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడినా లేకపోతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసినా కానీ హీ హ్యాస్ టు బి పనిష్డ్, హీ హ్యాస్ టు బి పనిష్డ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే సార్ ఒక్క నిమిషం అండి, నిదాఖాన్ని సపోర్ట్ చేయలేదు, నిదాఖాన్ని సపోర్ట్ చేయలేదు, నిదాఖాన్ పారిపోయింది అని చెప్పారు. నిదాఖాన్ స్టేట్మెంట్ ఇప్పుడు వస్తుంది, నిదాఖాన్ స్టేట్మెంట్ వస్తుంది చూడండి. నిదాఖాన్ ఒక ఏమంటారు హెచ్ఆర్ మేనేజర్ అన్నారు, నిదాఖాన్ హెచ్ఆర్ మేనేజర్ అన్నారు. నిదాఖాన్ నాట్ ఎన్ హెచ్ఆర్ తను దాంట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా, పారిపోయిందా అంటే షీ ఈస్ ప్రెగ్నెంట్ లేడీ, షీ ఈస్ ప్రెగ్నెంట్ లేడీ, అంతవరకే. కానీ నిదాఖాన్ తప్పు చేయలేదు అని చెప్పడానికి నేను ఎవరిని పారిపోయారన్నారు కదండి. స్టేట్మెంట్ పారిపోలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. నిదాఖాన్ తప్పు చేస్తే నిదాఖాన్ కాదండి, నిదాఖాన్ తీసి పక్కన పెట్టండి. మీ స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడుతున్నా, నేను తప్పు చేసినా కానీ నన్ను శిక్షించండి. మా సమాజంలో ఎవడు తప్పు చేసినా కానీ వాడు శిక్షించండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ సమాజంలో ఒకడు తప్పు చేస్తే, ఒకడు దొంగతనం చేస్తే మొత్తం తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ రైట్. కాదండి, ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన చట్టాలు తమ ఫలితం చేయకూడదా? మీడియాలో అంటే కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన అంటే ప్రెగ్నెంట్ గా ఉండే ప్రతి స్త్రీ అందరినీ చంపేయచ్చా? ప్రెగ్నెన్సీ కెనాట్ బి, ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన ఏమైనా చేయొచ్చా? అమ్మాయి పారిపోయింది అన్నారు, అమ్మాయి పారిపోయింది అన్నారు, ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు, ఒకవేళ ఉన్నటువంటి లేడీస్ హత్య చేస్తే క్షమాపణ అంటే ఇంకేం లేదు. ఇంకా పరిచయం కూడా నేను ఇంకోసారి వాళ్ళకి మన లింక్స్ ఉన్నాయా మీకు పరిచయం అండి, వాళ్ళు ఇంటున్నారు మీకు చెప్పారా? నన్ను తీసుకొచ్చి ఇప్పుడు ఈ కేసులో ఇరికించే ప్రయత్నం మీరు చేయమాకండి దయచేసి. ఇప్పుడు చాలా క్లియర్ గా ఫండింగ్ జరుగుతోంది, ఆర్గనైజ్డ్గా జరుగుతోంది, మత మార్పిడి అన్నది టార్గెటెడ్గా జరుగుతోంది అని చెప్పి చాలా క్లియర్గా కొన్ని నెంబర్స్ ఎగ్జాంపుల్స్తో పాటు చెప్తున్నప్పుడు ఎందుకు మన ఏజెన్సీస్ ఏమీ చేయలేకపోతున్నాయి? బికాస్ నేను ఒకటే చెప్తాను, దీన్ని అంటే మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ మన సమాజం కానీ వాళ్ళని సెగ్రిగేట్ చేసి చేస్తున్నారే తప్ప ఎవరిని ఇప్పుడు ఎవరైతే ఒక టార్గెటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని సమర్థించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. టార్గెటెడ్, ఇప్పుడు నేను లవ్ జిహాద్ చేశాను, వాళ్ళు ఇప్పుడు మతపరంగా వాళ్ళు ఏమంటారు, వాడు తప్పు చేసినాడు తప్పు అంటాడు, కానీ వాళ్ళ సమాజం నుంచి వాళ్ళు వెలివేయచ్చు కదా, అది జరగటంలా. సి యు ఆర్ బ్యాడ్. ఇప్పుడు మనం ఏమంటున్నాం, అబ్దుల్ కలాం గారు గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు ప్రేజ్ చేస్తున్నాం. ఆ మతం వాళ్ళని వెలివేశారా లేదా అన్నది పక్కన పెడదాం. దేశ భద్రతకి, దేశ ఐక్యతకి ఒక ముప్పులా పరిణమించే ఒక వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కదా. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీరే కదా, మీ సమాజంలో ఉన్న వాళ్ళే కదా. లక్షల కోట్లు వేర్ ఫ్రమ్ యు గెటింగ్. ఇప్పుడు అంత ఇన్ఫో ఉన్నప్పుడు, అంత ప్రూఫ్స్ ఉన్నప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ ఎందుకు దీన్ని కట్టడి చేయలేకపోతున్నాయి? It has to be done. It is not being done.
అది జరగటం లేదు. కానీ ఇంతవరకు ఎందుకు జరగట్లేదు? అది దానిపైన ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ప్రభుత్వాలు ఎందుకంటే నిమ్మకం ఇప్పుడు కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు చాలా క్లియర్గా యాంటీ కన్వర్షన్ లాస్ అన్నవి వాళ్ళు పాస్ చేశారు. సో దట్ ఈ కన్వర్షన్స్ అనేవి జరిగేటప్పుడు చాలా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా, గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా జరగకుండా ఉండడానికి లైక్ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ కొన్ని ఆర్డినెన్సెస్ పాస్ చేశాయి. ఎందుకు? ఇది కావాలని టార్గెట్ చేస్తూ జరుగుతున్న మత మార్పుడులా, లేదా నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నారా అన్న క్లారిటీ, ఆ అప్రూవల్ గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్తుంది. ఇలాంటివి ఇక దేశవ్యాప్తంగా కూడా రావాల్సిన అవసరం కనిపిస్తుందా? 100% రావాలి. ఎందుకంటే ఓటు రాజకీయం కోసం దాన్ని దూరం పెడుతున్నారు. 100% ఇట్ ఈస్ అ ట్రూ ఫ్యాక్ట్. సి వెన్ యు ఆర్ డూయింగ్ ఏ రాంగ్ థింగ్, దాన్ని దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది జరగటంలా. ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చట్టాన్ని నడిపించే బాధ్యత ప్రభుత్వాలపై. చెప్పండి షబ్లి గారు. మన సోదరుడు ఇప్పుడు మాట్లాడే పేరు ఏంటండి? రెడ్డి అన్న గారు. ఇప్పుడు మాట్లాడారు కదా సారు, రెడ్డన్న గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. రెడ్డన్న సార్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. ఆయన పాయింట్స్ పై మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఆయన రాజకీయాన్ని దీన్ని తీసుకొచ్చారు. మనం ఈ అంశం మొత్తంలో ఎక్కడ కూడాను రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఈ రోజున సెక్యులరిజం అన్న పదానికి ఒక డిఫరెంట్ నిర్వచనం అయిపోయింది. అదేమిటంటే, నేను ఒకవేళ సెక్యులరిజం అంటే ఏంటంటే, నేను మీ దగ్గరికి అంటే ఒక హిందూ గుడికి వెళ్తే కనుక నేను బొట్టు పెట్టుకొని, లేకపోతే నేను అదేదో చేసేసి, లేకపోతే ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరికి వస్తే కనుక అతను ఒక నాన్ ముస్లిం సోదరుడు మసీదుకి వస్తే కనుక అతను టోపీ ధరించడం, ఇదంతా కూడాను దిస్ ఈజ్ డూయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్ అండి. నేనేమంటానంటే, సెక్యులరిజం యొక్క నిజమైనటువంటి నిర్వచనం మీ యొక్క ఆచారం, ఆహార్యం, వ్యవహారం. మీరు ఎలాగైతే ఉన్నారో నా హిందూ సోదరుడు అతను అలాగే ఉండాలి. నేను ఎలాగైనా ఉన్నానో నేను ఇలాగే ఉంటాను. మీరు నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. దిస్ ఈజ్ నోన్ యాజ్ సెక్యులరిజం. కానీ కేవలం కొన్ని రాజకీయాల కోసం, లేకపోతే వారి యొక్క ఓట్ల కోసం ఒక హిందూ సోదరుడు ఇక్కడికి వచ్చి అతను టోపీ ధరించిన మాత్రం అతను ముస్లిం అయిపోతాడా? లేకపోతే నేను బొట్టు పెట్టుకున్నంత మాత్రం నేను హిందువుని అయిపోతానా? చాలామంది మన గౌరవ ప్రధానమంత్రి గారిని ఈ అంశంలో నేను చాలా గంభీరంగా అప్రిషియేట్ చేస్తాను. చాలా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ అప్రిషియేట్ హిమ్. హీ ఈజ్ అన్ హిందూ అండ్ ఇవాళ వరకు 11-12 సంవత్సరాల్లో ఆయన క్యాప్ తొడగలేదు. ఆయన కేవలం ఆయన హిందువుల కోసమే ప్రధానమంత్రియా? నా కోసం కాదా? ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ హీ ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్. He is my prime minister. He is our all India 140 కోట్లకి ఆయన ప్రధానమంత్రి. ఆయన అలా మేము ఆయన యొక్క గౌరవాన్ని ఒకరి గౌరవించుకోవడమే సెక్యులరిజం తప్పించి ఈ రకంగా చేయడం వల్లనే ఏంటంటే రాజకీయం దీంట్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అన్నెసెసరీ కాంప్లికేషన్స్ తీసుకొచ్చి ముందుకు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి సిండికేట్లుగా ఏర్పడి టార్గెట్ చేసి కావాలని ఫలానా మతానికి సంబంధించిన స్త్రీలను, ఫలానా కులంకి సంబంధించిన స్త్రీలను స్పెసిఫిక్గా టార్గెట్ చేసి మత మార్పులు చేయాలి అని కొన్ని సిండికేట్లు నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి. కొన్ని పట్టుబడ్డాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. కానీ జరుగుతోంది అనే విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్స్కి, ఏజెన్సీస్కి, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇలాంటివి జరగకుండా ఉండడానికి? ఈ రోజున ప్రభుత్వాలు ఏదైతే బయట నుంచి ఫండింగ్ వస్తున్నాయి అంటున్నారు, ఎందుకు అవి వస్తే దేని ద్వారా రావాలి? FCRI ద్వారా రావాలి. వాటిని ఎందుకని చెప్పేసి బ్యాన్ చేసేటటువంటి వాటిని ఇటువంటి ఎక్కడ జరిగితే కనుక దాన్ని కండెమ్ చేస్తున్నాం మేము ఓపెన్గా. మీ TV9 స్టూడియోలో కూర్చొని చెప్తున్నాను, తప్పు ముస్లిం సమాజం నుంచి ఎవడు చేసినా కానీ విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, వీఆర్ ఇండియన్స్. మేము ఇంట్లో ఉంటేనే నేను ముస్లింని, నేను బయటకు వస్తే నేను ఒక ఇండియన్ని అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం. యాక్చువల్లీ డిస్కషన్ అనేది లవ్ జిహాద్ మీద. సో డిస్కషన్ గురించి నేను మాట్లాడతా, లవ్ జిహాద్ గురించి మాట్లాడతా. లవ్ జిహాద్ చేసినప్పుడు ఈ జిహాదీలు ఎక్కడ తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నారు? నిగా ఎక్కడ చేస్తున్నారు? ఒక మౌల్వీ దగ్గర చేస్తున్నారు. సో మౌల్వీ అనేది ఎవరు? ఒక రిలీజియన్ సంబంధించిన ప్రతి లవ్ జిహాద్ కేసు ప్రతిదీ మౌల్వీ దగ్గర అయినప్పుడు నిజంగా అగర్ ఖండించి ఏదేదా ఈ థింగ్ లవ్ జిహాద్ స్పెషల్ మ్యారేజ్ అట్లా చేయమని చెప్పాల్సింది. ఇక్కడ ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ కన్వర్జన్ సర్టిఫికేట్ల మీద సిగ్నేచర్లు పెడుతున్నారు? ఎందుకు కావాలని కన్వర్జన్ చేపిస్తున్నారు? కన్వర్జన్ అయితేనే మారుతున్నారు.
షుబ్లి గారు చెప్పండి, మీరే చెప్పాలి. అటువంటి వాళ్లపై చర్యలు తీసుకోమని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే చాలా స్పష్టంగా మౌల్వీలు ఓపెన్ గా ఆదేశాలు నిఖాలు చేస్తూ అటువంటి ఉంటే ఖాజీ, నేను మీ ఓపెన్ గా దృష్టికి చెప్తున్నాను, ఈ రాదా మాధ్యమం అండి? మీకు ద్వారా తెలీదా ఆ విషయం? ఏదైనా అంత ఒక secret గా ఖాజీ, జరుగుతుందా? ఏదైనా ఒక్క నిమిషం అమ్మా, నేను దానికి ఆన్సర్ ఇస్తున్నాను దీప్తి గారు, నేను దానికి ఆన్సర్ ఇస్తున్నాను. ఒక మౌల్వీ లేకపోతే ఒక ఖాజీ నికా చదివించాలంటే కనుక హీ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ పరంగా అతను ఈ పెళ్ళికి ఈ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ దాటిందా, వీళ్ళు మేజర్లా కాదా అనేది చెక్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ ఆధార్ కార్డులు చూసిన తర్వాత వాడు హిందువా ముస్లిమా లేకపోతే ఏంటి, బోత్ షుడ్ బి బిలాంగ్స్ టు సేమ్ రిలీజియన్. అలా కాకుండా ఉంటే కనుక ఆ నికా చెల్లుబాటు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే కనుక వాళ్ళు ఒకరికొకరు మీరు పరస్పరం మీరు మతం మారుస్తున్నారో, యూ హ్యావ్ యువర్ మీకు నేను నా ఇష్టపూర్వకంగా నేను మతం మారుస్తున్నాను అని చెప్పేసి ఎఫిడవిట్ ఇచ్చి మరీ వచ్చి మీరు పెళ్లి చేసుకుంటుంటే దాన్ని మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, దాన్ని సమాజం ఆపాలి. దాన్ని ఆ రకంగా జరగకుండా అవగాహన కల్పించాలి. అప్పటికి కూడాను ఎవరైనా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సెకండ్ పాయింట్ ఏమని చెప్పారు అంటే ఇద్దరు సేమ్ రిలీజన్ అయితేనే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే చేయొద్దు, ఆధార్ కార్డు చూసి చేస్తారు అని చెప్పినారు. మళ్ళీ ఇద్దరు డిఫరెంట్ రిలీజన్ వచ్చినప్పుడు మత మార్పిడి చేపించి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేయించింది కాక మళ్ళీ ఎంతమంది అయితే చేయించారు అకౌంట్ డేటా తీసుకొని ఒక 30 డేస్లో ఒక ఫత్వా పెట్టండి, మళ్ళీ మీరే పెట్టి అందరు ఎవరెవరైతే చేయించారు వాళ్ళందరినీ తీసేయండి, మళ్ళీ అయిపోతుంది. మీరే చెప్తున్నారు కదా అది హరామ్ అని, మళ్ళీ వాళ్ళే తీసేది అలా కదా. మళ్ళీ ఇన్నిగానం ఇప్పటివరకు జరిగిన లవ్ జిహాద్ కేసులలో ఇన్నిగానం జరిగినప్పుడు ప్రతి పెళ్లి ఒక మౌల్వీ చేసినాడు, ప్రతి పెళ్లి ఒక మౌల్వీ చేసినాడు, ఒక ఏదైతే వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అది బ్యాన్ చేయాలి. దీప్తి గారు దీనికి సమాధానం చెప్పేస్తానండి. చెప్పండి. ఒక ముస్లిం అన్నవాడు విశ్వాసి ఎప్పుడవుతాడంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, నేను విశ్వసిస్తున్నాను ఆ అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి, అదేవిధంగా నేను విశ్వసిస్తున్నాను దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ఈ మత మార్పిడు లేకపోతే లవ్ ద్వారా ఎవరైతే వీళ్ళు మారుతున్నారో వీళ్ళు విశ్వాసం అల్లాపై ప్రకటిస్తున్నారా, లేకపోతే చేసుకునేటటువంటి ఏదైతే భర్తో లేకపోతే భార్యో లేకపోతే ప్రేమించినటువంటి వ్యక్తిపై విశ్వాసంతో వీరు మతం మారుతున్నారా? కాబట్టి కాన్సెప్ట్ ఈజ్ వెరీ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. వీళ్ళు మతం మారితే కనుక వీళ్ళు మతం మారినట్టు కూడాను కాదు. దిస్ షుడ్ బి అండర్స్టాండ్. మీరు మతం మారితే కనుక మీ యొక్క ప్రేమ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా, ప్రవక్త గారి పట్ల చూపించాలి. ఇస్లాంలో అంతేగానివ్వండి నా యొక్క విశ్వాసము ఈ వ్యక్తి కోసము నేను మతం మారుతున్నానంటే కనుక మతం మారినట్టు ఎలా అయింది అసలు? రైట్, సరే డిబేట్ ఇస్ నెవర్ ఎండింగ్ అని నాకు అర్థమవుతోంది. బట్ వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ ఎట్ సమ్ పాయింట్. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవ పరిస్థితులు మనం చూస్తున్నాము, కేసెస్ అయితే ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. మత మార్పిడులు ప్రేమ పేరుతో మతాన్ని బలవంతంగా, అంటే ఇనిషియల్గా అది కనిపించదు కానీ ఫైనల్గా అల్టిమేట్ టార్గెట్ అది అన్నది కనిపిస్తూనే ఉంది. సో అంటే ఒక యువతి ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి? తను లవ్ జిహాద్కి ఒక విక్టిమ్ అవ్వబోతోందా? తను నిజంగా ఒక మనిషి తనని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే దీని వెనక మత మార్పిడి అనే లక్ష్యం ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి? చెప్పండి విషయం. అయితే కొన్ని కేసులలో హిందూ పేరు చెప్పుకొని కూడా మత మార్పిడి చేయడం జరిగింది. ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేయడానికి ఆలోచిస్తామో అక్కడ వీళ్ళు ఎవరైతే జిహాదీ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అది ఉండదు. వాడు హిందూ పేరుతోనే చేస్తాడు, లేకపోతే వాడి రియల్ నేమ్ ఏదైతే ముస్లిం నేమ్ ఉంటుందో దాంతోనే చేస్తాడు. వాడి టార్గెట్ మీద వాడు పనిచేస్తున్నాడు. వాడు కంపల్సరీగా ఒక హిందూ పేరుతోని చేతికి మన దేవులకు సంబంధించిన దారాలు కట్టుకోవడం కానీ బొట్టు కూడా పెట్టుకోవడం జరిగింది. అట్లా కొన్ని కేసులు కూడా జరిగినాయి, కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ అయినాయి. తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఫిజికలీ ట్రాప్ చేస్తారో ఆ తర్వాత ఏవైతే ఆ సంబంధించిన ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళ రియల్ ఫేస్ అనేది చూపిస్తారు. దట్ ఐఎమ్ నాట్ ఏ హిందూ, నేను ఇప్పుడు నువ్వు కన్వర్ట్ కావాలా, కాకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే ఫొటోస్ బయట పెడతా అనే థింగ్స్ కూడా జరుగుతున్నాయి. అట్లాంటి కేసులు కూడా మేము డీల్ చేసినాం. యాక్చువల్లీ ఒక కేసులో ఐ కెన్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇట్ కేమ్ టు మీ. ఊరు పేరు అంతా చెప్పకూడదు అనుకున్నాను. ఒక కేసులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడే మేజర్ అయింది. సో పెళ్లి చేసుకున్న తర్వాత నీ మతం నువ్వే, నా మతం నేనే అన్నారు. తర్వాత ఆమెకు మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు, ఇల్లు కొనిపించినాడు. అమ్మాయితో మంచి జీతం ఇల్లు కొనిపించినాడు, ఇద్దరి పేరు మీద పెట్టినాడు. ఆమె క్రెడిట్ కార్డుల పైన లోన్లు తీసుకున్నాడు. తర్వాత తన అసలు రూపాన్ని బయట పెట్టాడు 1 year తర్వాత. అప్పటికే ఆమె ఒక బాబుకు 1.5-2 years తర్వాత అప్పటికే ఒక బాబు
ప్రసవించింది. ఇప్పుడు ఆయన హింసించడం, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను, మా సమాజం ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకోవాలి, నేను ఇంకో దాన్ని చేసుకుంటానని మొదలు పెడితే ఈ అమ్మాయి హెరాస్ చేయడం, ఇంటికి రాకుండా పోవడం. ఇప్పుడేమో జీతం ఏమైపోయింది, మొత్తం జీతం ఇంటికి కట్ అయిపోతుంది. అమ్మాయి జీతం, పిల్లోడు ఉన్నాడు, ఆ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడదామంటే అది పెట్టి ఇరుక్కుపోయింది మొత్తం పూర్తిగా. ఇప్పుడు ఆమె బయటికి రావాలని పెద్దల దగ్గరికి వస్తే నీ సావు నువ్వు సావు అంటారు. ఎందుకంటే దాన్ని ఏమి చేయలేం. ఇప్పుడు ఆ హౌస్ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చా, వాళ్ళని నరకం నుంచి బయటికి చేయకూడదు. ఈ విషయంలో వాళ్ళని బయటికి లాగలుగుతామా దాని నుంచి? ఆ అమ్మాయి బయటకు వచ్చేసినా ఏమి చేయలేదు, జీతం పోతుంది, అగ్రిమెంట్ కోర్టులో డాక్యుమెంట్స్ అన్నీ ఉండిపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలా అని అడుగుతుంది. వచ్చి ఏం చేస్తారు, ఏ విధంగా ఇట్లా ట్రాపులు చాలా జరుగుతున్నాయి. రెడ్డన్న గారు చెప్పిన కేసులో ఆ అమ్మాయి 18 years మేజర్ అయితేనే పెళ్లి చేసుకున్నది, మరి మంచి ఉద్యోగం కూడా చేస్తున్నది. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి నిజంగా ప్రేమలు ఉన్నారు అప్పటి వరకు. ఎప్పుడైతే బాబు అయిన పుట్టిన తర్వాత ఆ వ్యక్తి ముస్లిం అయినందుకు ఆయనకు 4 పెళ్ళిళ్ళు చేసే అవకాశం ఉంది కదా. ఈ ప్రేమలో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, బీయింగ్ ఏ ముస్లిం ఐ కెన్ గో ఫర్ అనదర్ మ్యారేజ్. అప్పుడు వాళ్ళ మధ్యలో క్లాషెస్ అయ్యాయి. ఆ క్లాషెస్ ఎంతవరకు తీసుకొచ్చాయి, మళ్ళీ డివోర్స్ వరకు వెళ్ళాయన్నమాట. అంతే తప్పితే లవ్ జిహాద్ యాంగిల్ లేదన్నది మీ మాట కాదు. నేను చెప్పేది ఏంటంటే లవ్ జిహాద్ ప్రేమ అనేది గుడ్డిది, అందరికి తెలుసు. ప్రేమ అనేది మతం చూడదు, కులం చూడదు, ఏజ్ చూడదు. గొప్పది అని చెప్పి మతం చెప్తారు. రెండు కూడా అంటే చూడండి, మనం ముందు నుంచే చూస్తున్నాం ప్రపంచంలో. ఇప్పుడే కాదు, 100 సంవత్సరాల కింద నుంచి జోధా అక్బర్ చెప్పారు. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా కుతుబ్ షా ఆట సమయంలో మన హైదరాబాద్కి ఏదైతే పేరు వచ్చిందో వాళ్ళ ప్రేమతో కొన్ని పుల్స్ అయ్యాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతిదానికి ఇస్లాంతో ముడిపెట్టకండి. ఇంకోటి సెకండ్, మనకు కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఆర్టికల్ 25, 26 ఉన్నది. 25, 26లో ప్రొసీజర్స్ డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. ఎవరైనా మతం మార్చాలనుకుంటే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఉన్నారు, అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరైనా ఒక ముస్లిం హిందూ కావాలన్నా, ఒక హిందూ ముస్లిం కావాలన్నా, మగవాళ్ళైనా అక్కడ వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని వెనకాల కారణం ఏమైనా ఉన్నాయా కాదు, పూర్తిగా వాళ్ళు మనసు పూర్తిగా ప్రాక్టీస్ చేసే హక్కు మన రాజ్యాంగమే ఇచ్చింది. ఆర్టికల్ 25 సేస్ మీకు ఇష్టమైన మతానికి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు దాని గురించి ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరికీను. అయితే దీనికి డ్యూ ప్రాసెస్, దీన్ని అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే డ్యూ ప్రాసెస్ అనేది పర్టికులర్గా ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కలెక్టర్ గారు ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చిన రాష్ట్రాలలో కలెక్టర్ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ పెడతారు, పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈమె కానీ ఆయన కానీ ఎందుకు ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క పర్సనల్ లైఫ్ ఏంది, అఫీషియల్ లైఫ్ ఏంది, ఎందుకు మార్చాలనుకుంటున్నాడు, ఏమైనా దేశానికి ముప్పు ఉందా మతం మారితే. అటువంటి పరిస్థితులు రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తే ఓకే, ఆయననే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఓకే అంటే కన్వర్షన్స్. రెండో విషయం శశి గారు చెప్పారు, విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి భారతదేశానికి ప్రత్యేకంగా మతం మార్పిడి చేయడానికి. మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు? నేను ప్రత్యేకంగా చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి కేరళలో జరిగే శశి గారు చెప్పింది 100% కరెక్ట్. దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ పంపింగ్ మనీ ఫర్ సేక్ ఆఫ్ దట్. చాలా మంది అంటే 1000 మందిలో ఒక్కళ్ళు పంపు చేస్తే కూడా చాలు కదా. దానికే దేర్ షుడ్ బి ఏ స్పెషల్ లా, దేర్ షుడ్ బి ఏ స్పెషల్ లా ఫర్. ఇప్పుడు ఎక్కడో జరిగింది అనుకోకుండా మనకు ఒక స్పెషల్ లా తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో ఉంది చట్ట ప్రకారం చేయమంటే కంప్లైంట్ ఎవరు ఇస్తారు, సుమోటోగా ఎఫ్ఐఆర్లు కట్టుకోవా? దానికి అది డెఫినెట్గా దానిపైన ఒక స్పెషల్ చట్టాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైనా ఇట్లాంటి జరిగితే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను దయచేసి. లవ్ జిహాద్కు సంబంధించినటువంటి కీలకమైన విషయాలు. లవ్ జిహాద్ ఒక ఆర్గనైజ్డ్ క్రైము, ముస్లిం మతోన్మాద మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, కార్పొరేట్ మాఫియా, ఫిలిం మాఫియా, ఇండస్ట్రీ మాఫియా. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు అన్నారు ఇవే తెలంగాణ లోపల జైనూరు, ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాల లోపల నిరుపేదలైనటువంటి గిరిజన అమ్మాయిలను ట్రాప్ చేసి ల్యాండ్ జిహాద్కు పాల్పడుతున్నారు. ఇదే ఆదిలాబాద్ లోపల ఇదే ఏప్రిల్ లోపల ఒక కాలేజ్ లోపల 18 మంది అమ్మాయిలను
నగ్నంగా వీడియోలు తీస్తే ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయలే. సెక్యులర్ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అమ్మాయిల భవిష్యత్తు, చివరికి కంప్లైంట్ పోలీసుల దృష్టికి తీసుకుపోయినటువంటి మా బజరంగ దళ కార్యకర్తల మీద కేసు అయింది. ఈ రోజున టీసీఎస్లో వెలుగు చూసినటువంటి అంశం కానీ, కర్ణాటకలో వెలుగు చూసిన అంశం కానీ, కూకట్పల్లి యూసుఫ్ కూడా మొన్న సయీదా బేగం హైదరాబాద్లో ఒకట అమ్మాయిలను పరిచయాలతో ఏ విధంగా తీవ్రవాదానికి డైవర్ట్ చేయాలని చూసిందో, అన్ని విషయాలు ఒకటే మతోన్మాద ఎజెండా. రెండోది టీసీఎస్లో వెలుగు చూసినటువంటి అంశం కొన్ని కార్పొరేట్, ఈ రోజున కార్పొరేట్ మాఫియా అన్న కదా, కార్పొరేట్ మాఫియా కూడా హిందూ కల్చర్ మీద ఏ రకంగా దాడి చేస్తుంది. బొట్టు పెట్టుకోవద్దు, హిందూ పండుగలు ఉండవు, కానీ ముస్లింలను గ్లోరిఫై చేసి చూపెట్టడము, వాళ్ళ పండుగలను సెలబ్రేషన్స్ చేయడము, ఈ రకంగా టీసీఎస్తో పాటు అనేక రకంగా ఏదైంది లెన్స్ కార్టు, మలబారు, ఇటువంటి కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఇటువంటి కంపెనీలన్నీ కూడా లవ్ జిహాద్కు ఇప్పుడు లుల్లుమల్ పెద్ద అడ్డా లవ్ జిహాద్కు. అమ్మాయిలందరూ హిందువులను పెట్టుకుంటాడు ఎంప్లాయీస్, అబ్బాయిలందరూ ముస్లిమ్స్ పెట్టుకుంటాడు, రోజుకు ఒక లవ్ జిహాద్ కేసు వస్తుంది. ఇట్లా అనేక కార్పొరేట్ కంపెనీలలో ఒక ఆర్గనైజర్గా ఇది నడుస్తుంది. టాటా మ్యూచువల్ ఫండ్ అండి, టీసీఎస్ గురించే మాట్లాడుతున్నాం కదా, వీళ్ళు మతం గురించి మాట్లాడుతున్నారు కదా. టాటా ఎథికల్ ఫండు షరియా ప్రిన్సిపల్స్ ఆధారంగా ఈ మతోన్మాద మాఫియా నెలకొల్పింది. ఎందుకు ఈ ఫండు? లవ్ జిహాద్ కోసం. టాటా లాంటి అత్యున్నతమైనటువంటి స్థానం లోపల, అత్యున్నత స్థాయి లోపల ఉన్నటువంటి మతోన్మాదుల కారణంగా షరియా ప్రిన్సిపల్ ఆధారంగా టాటా ఎథికల్ ఫండు మతం మారినటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి, ప్రమోషన్లు ఇవ్వడానికి, వాళ్ళ శాలరీస్ ఇంక్రీజ్ చేయడానికి ఇది ఈ రకంగా జరుగుతూ ఉన్నది. తర్వాత జనాభా, వీళ్ళ అంతిమ లక్ష్యం అది లవ్ జిహాద్ కానీ, ల్యాండ్ జిహాద్ కానీ, అగ్రికల్చర్ జిహాద్ కానివ్వండి, జాబ్ జిహాద్ కానివ్వండి, ఓటు జిహాద్ కానివ్వండి, పాపులేషన్ జిహాద్ కానివ్వండి, కల్చరల్ జిహాద్ కానివ్వండి, డ్రగ్ జిహాద్ కానివ్వండి, అంతిమ లక్ష్యం ఈ మతోన్మాద ఇస్లామిక్ అంటున్నా. ఇస్లాంకే ముడిపెట్టి మాట్లాడతా, ఇస్లాంకు ముడిపెట్టకుండా మనం చర్చించుకుంటే దీంట్లో అర్థమే లేదు. ప్రపంచ చరిత్ర ఇది, కళ్ళ ముందర ఉన్న చరిత్ర ఇది, వాస్తవ చరిత్ర ఇది, జరుగుతున్నటువంటి చరిత్ర ఉంది. మిత్రుడు ఆగు, జరుగుతున్నటువంటి చరిత్ర ఇది. ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం అంతిమ లక్ష్యం 2047 వరకు ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా చేయడం. చూడండి, హిందూ పాపులేషన్ ఈ జిహాదీ కారణంగా, ఒక నిమిషం ఉండండి, వినాలి, నువ్వు కూడా తెలుసుకోవాలా. ఈ ఇస్లామిక్ జిహాదీ 1951 నుంచి 2011 వరకు హిందూ యొక్క పాపులేషన్ 7.8% తగ్గిపోయిందమ్మా. ముస్లిం పాపులేషన్ 43.15% పెరిగింది. ఏ రకంగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయో, ఇదే తెలంగాణ రాష్ట్రం లోపల కరోనా టైం లోపల హైకోర్టు అడిగింది, తెలంగాణ రాష్ట్రం లోపల మిస్సింగ్ కు గురైనటువంటి హిందూ అమ్మాయిల పరిస్థితి ఏంది, ఎక్కడ పోయినరు, దుబాయ్ షేకులకు అమ్మబడ్డారా, ముంబై బ్రోకర్ హౌస్లకు అమ్మబడ్డారా, సూట్ కేసులలో ముక్కలు చేయబడ్డారా, నిర్జీవ ప్రాంతంలో సజీవ దానమైనరా అంటే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు. 28,000 పైచిలకు హిందూ అమ్మాయిల మిస్సింగ్ కేసు ఉన్నాయి ప్రతి సంవత్సరము. ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ అమ్మా. నేను చెప్తున్నటువంటి కాకి లెక్కలు కావు ఇవి, జాతీయ దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్టు. ప్రతి సంవత్సరం తెలంగాణ లోపల 4,500 మంది హిందూ అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు. ఎక్కడ పోతున్నారు? ఏ రాజకీయ నాయకులకు పట్టింపు లేదు, ఏ సంస్థలకు పట్టింపు లేదు. బాధితురాలు హిందువు, మిస్సింగ్ అయింది హిందువు, ఎవరైతే మోసం చేసింది ముస్లిము. కాబట్టి వాని గురించి మాట్లాడదు. ఈ రోజుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నా, ఈ ఛానల్ను నేను అభినందిస్తా ఉన్నా. ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంటే కూడా లవ్ జిహాద్ మీద ఓపెన్గా మాట్లాడొద్దు. ఎందుకంటే జిహాద్కు పాల్పడ్డటువంటి ముస్లిము కాబట్టి సెక్యులర్ పునాదులు ఏదో కదిలిపోతాయి. ఈ రకమైనటువంటి భావ దారిద్ర్యం నుంచి కూడా బయటికి రావాలి. సమాజం లోపల చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలను, హిందూ కుటుంబాలు కూడా బాధ్యత నిర్వహించాలా. హిందూ కుటుంబాలది కూడా బాధ్యత ఉంది, సమాజానికి బాధ్యత ఉంది, మీడియాది కూడా బాధ్యత ఉంది. కొన్ని ఛానల్ నేను మీడియాలో కూర్చొని చెప్పొద్దు కాబట్టి మీడియా జిహాద్ కూడా నడుస్తుంది. మీడియా జిహాద్ కూడా నడుస్తుంది. అన్నగారు ఒకటి మర్చిపోయారు, గ్యాస్ జిహాద్ అనే పేరు నడుస్తుంది. రీసెంట్ గా గ్యాస్ షార్టేజ్ అయినప్పుడు గ్యాస్ రాకుంటే గ్యాస్ జిహాద్ కరోనా ప్రతి చూసింది దేశం మతోన్మాదం ఎట్లా పెట్టకపోతుందో. లవ్ జిహాద్, ల్యాండ్ అన్నిటికీ జిహాద్ ప్రతిదానికి ముడిపెట్టి మాట్లాడొద్దు అంటారు. మరి హలాల్ ఎందుకు? హలాల్ సర్టిఫికేట్ ఎందుకు? ఎకనామిక్ జిహాదు,
ఈ దేశంలో సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేసి హలాల్ పేరు మీద వస్తున్నటువంటి డబ్బులను ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు మళ్లింపు చేస్తా ఉన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది, నేను కాదు. ఇవాళ హలాల్ పేరు మీద బలవంతంగా వీళ్ళు మళ్ళీ మాట్లాడితే మాట్లాడతారు. ప్రతి దాన్ని మతాన్ని ముడిపెట్టి మాట్లాడదు, ప్రతి దాన్ని మతంతో ముడిపెట్టి కుట్రలు చేస్తుంది. మీరు ఒక ముస్లింగా నేను చెప్తున్నాను, ఒక ముస్లిం తప్పు చేస్తే మతాన్నితో ముడిపెట్టకూడదు అని నేను చెప్తా ఉన్నాను శశి గారితో. శశి గారు అప్పటి నుంచి చెప్తున్నారు ప్రతిదీ జిహాద్ జిహాద్ జిహాద్, లవ్ జిహాద్, ఎకనామికల్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ప్రతి దానికి కార్పొరేట్ జిహాద్. మరి మర్చిపోతున్నారు గ్యాస్ జిహాద్ అనే పదం. చూడండి, మన వంట ఇంట్లో గ్యాస్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నది, దాన్ని కూడా జిహాద్ చేసి బ్యాన్ చేసుకుంటే మళ్ళీ మా కట్టెల పొయ్యి. అయితే నేను చెప్పేది ప్లీజ్ దయచేసి ప్రతి దానికి మతంతో ముడిపెట్టకండి. కాకపోతే మన భారతదేశంలో పోలీస్ ఏజెన్సీ ఒకవేళ శశి గారు అన్ని డిసిషన్లు తీసుకుంటే అందరు తప్పు ఉంటే తప్పు చేసిన వానికి ఉరి వేయాలి. వాడు ముస్లిం అయినా అనేటువంటిది ఒక వింగ్ స్టార్ట్ అయింది. రోజుకు 5-6 కేసులు. ఆహార కల్తీ ఎట్లా చేయాలా, ప్రతి గల్లీకి ఒక సంతాన ఈ రోజున కిరాణా షాపులు ఎన్ని వస్తున్నాయో మార్కెట్ లోపల సంతాన సాఫల్య కేంద్రాలు అన్ని వస్తున్నాయి. కారణం ఫుడ్ జిహాద్ నడుస్తా ఉంది. హిందువుల యొక్క జనసంఖ్యను తగ్గించడానికి ఫుడ్ జిహాద్ నడుస్తుంది. ఇదేమి మేము చెప్తున్నది కాదు. ఓపెన్ గా ముల్లాలు మౌల్వీలు సోషల్ మీడియాలో మీరు కొట్టండి. ఏ రకంగా కుట్రలు చేయాలి, ఏ రకంగా హిందూ సమాజం మీద కుట్రలు చేయాలా, ఏ రకంగా వీళ్ళ సంతానాన్ని తగ్గియాలి, ఇన్ని రకాలుగా రెస్టారెంట్స్ వచ్చినాయి కదా. అన్ని రెస్టారెంట్లలో ముస్లింల కన్నా ఎక్కువ మా హిందూ సోదరులు తింటా ఉన్నారు, భోజనాలు చేస్తా ఉన్నారు. మీరు ఆపండి. మరి శశి గారు ఆపితే చర్చ జరగాలి కదా. ఇవాళ ఎక్కడైతే మంచి భోజనం దొరుకుతుందో కళ్ళు కట్టేసి కూర్చున్నామన్నట్టు ముస్లింల గురించి మాట్లాడితేనే తప్పు, లేకపోతే సెక్యులర్ పునాదులు మాట్లాడొద్దు. ముస్లిం తప్పు హిందువులను మాత్రం తీవ్రవాదం ముద్రేయాలి, సాఫ్రాన్ టెర్రరిజం అనాలా, హిందుత్వ నఫరత్ అనాలి, పార్లమెంట్ లోపలనే హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామనాలా, మాత్రం గ్లోరిఫై చేయాలి. శాంతి, సహనము, సౌభ్రాతృత్వము మొత్తం ప్రపంచం లోపల శాంతికి ఇస్లామే ఉట్టుకొచ్చిందని చెప్పేసి కాదంటలేను. చరిత్ర లేదా, కన్న ముందర లేదా, ప్రపంచం లోపల మారణోమం సృష్టించినటువంటి మతం ఏంది, దాని మీద చర్చ పెడతాం. వారి పేరు సిబ్లీ గారు. ఇస్లాం, సహనము, శాంతి, సౌభ్రాతృత్వము గురించి చర్చకు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. TV9 స్టూడియోకి ఎన్నడో డేట్ ఇప్పుడు చెప్తారా, TV9 డిసైడ్ చేయమంటారా? మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర లోపల ఇస్లాం మారణ హోమం గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, అయితే లవ్ జిహాద్ కి ఇస్లాం కి సంబంధం ఒకటి హైదరాబాద్ లో భాగ్యనగర్ లో ఒక కేసు జరిగింది. ఆ కేసులో ఒక హిందూ అమ్మాయిని పాకిస్తాన్ వాడు వచ్చి ట్రాప్ చేస్తే లోకల్ సంబంధించిన మౌలవీలు వచ్చి సపోర్ట్ చేశారు కదా. మరి పాకిస్తాన్ నుంచి వచ్చేసి ఫేక్ ఐడెంటిటీ పెట్టుకొని వాడు ఇక్కడ అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నాడు. వాడిని పట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫార్జరీ డాక్యుమెంట్స్ మీద వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఫార్జరీ డాక్యుమెంట్, వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా మొత్తం ఫార్జరీయే. సో ఏదైతే వాడు అలాంటి వాడిని మౌలవీలు వచ్చి సపోర్ట్ చేయరు, వాళ్ళకు కూడా లోపలేయాలి. మౌలవీలు సపోర్ట్ చేస్తే మౌలవీల మీద కేసు చేసి లోపలేసేయాలి. ఇంకోటి వచ్చిన వాడిని కూడా లోపలేయాలి. లోపలికి ఎలా వచ్చాడు, కేరళ లోపట వాడు మన దేశంలోకి ఎలా వచ్చాడు, అది బేసిక్ కాన్సెప్ట్. మీరు మన దేశంలోకి ఎలా వచ్చాడు అతను, మన ఏజెన్సీస్ ఫెయిల్ అయితేనే కదా వస్తాయని చెప్పి, సో మన వ్యవస్థ ఫెయిల్యూర్ అల్టిమేట్ గా అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇండియన్ ముజాహిదీన్ పుట్టుకొచ్చింది ఇక్కడనే తయారు చేస్తున్నారు కదా, ఆ ముజాహిదీన్ ఇక్కడ మదర్సాలనే తయారు చేస్తున్నారు కదా. మతోన్మాదంతో తీవ్రవాదులను నూరి పోస్తున్నారు కదా. ఈ దేశం మీద వ్యతిరేకత, హిందువుల మీద వ్యతిరేకత మానవ బాంబులను తయారు చేస్తున్నారు మదర్సాలల్లా. సో ఏంటి ఈ సమస్యకి ఇప్పుడు వెలుగు చూస్తున్న ఈ ఘటనలన్నీ లేటెస్ట్ గా వెలుగు చూసిన ఈ TCS ఘటన కానీ తర్వాత బయటకు వస్తున్న ఘటనలు కానీ డెఫినెట్లీ దే ఆర్ ఆల్ విజిల్ బ్లోవర్స్. సో మనం అంతా అలర్ట్ మోడ్లోకి వెళ్లాల్సిన సందర్భం, ఏం జరుగుతోంది వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి. సో ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే మీరేం చెప్తారు శుబ్లి గారు? దీప్తి గారు, జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్ మేడం ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నేను మీకు 2 అంశాలు చెప్తానండి. ఒకటి, ఇప్పుడు శశి గారు, ఇప్పుడు దాకా మాట్లాడిన శశి గారే కదా,
శశి గారికి ఒకటి ధన్యవాదాలు చెప్దాం అనుకుంటున్నాను. రెండోది వచ్చేసి నేను ఇందాక ఏదైతే టాపిక్ నేను చెప్పానో, మీరు కొత్త చట్టాలు తీసుకొని రండి, ఉన్న చట్టాలతో అయినా కానీ పనిచేస్తారా అనేది అది దట్ ఈజ్ మన పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. బట్ మీరు ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా కానీ ఆ చట్టాలపై అవగాహన ఉన్నంత వరకు కాదు, ఆ మతాలపై అవగాహన ఉన్నంత వరకు ఇటువంటి అంశాలు ఏదో ఒక ప్రాంతం నుంచి జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఇచ్చినటువంటి ఏదైతే సొల్యూషన్ ఉందో అవగాహన పెరగాలి, ప్రతి సమాజంలో కూడాను అవగాహన పెరగాలి. నంబర్ 1 సొల్యూషన్. నంబర్ 2, నేను మన సోదరుడు శశి గారికి మనస్ఫూర్తిగా 2 అంశాలపై, ఒకటేమో ధన్యవాదాలు తెద్దామని చెప్పేసి. ధన్యవాదాలు ఎందుకంటే, ఏదైనా ఒక అంశాన్ని మీరు పూర్తిగా టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం అటువైపు చూస్తుంది. ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మతం ఏం చెప్తుంది, వీళ్ళ రిలీజియన్ ఏం చెప్తుంది అని చెప్పేసి. ఈ రోజున ఆ రకంగా ఇంత విషం చిమ్మి మా రిలీజియన్ ఇస్లాం ధర్మం ఏం నేర్పిస్తుంది అనేది చూసే విధంగా చేస్తున్నందుకు ఒక్కసారి ఆయన యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక్కసారి ఆయనపై దృష్టి పెట్టాలి. ఆయన ఇండైరెక్ట్ గా కొంపతీసి ఏమైనా ఇస్లాం ధర్మాన్ని ఏమైనా ప్రచారం చేస్తున్నారేమో అని చెప్పేసి నా యొక్క డౌట్ ఒకటి. ఇంకో అంశం ఎందుకంటే, ఆయన ఇందాక ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఇచ్చారు, ఛాలెంజ్ చేశారు. మీరు ఎనీ టైమ్ ఎనీ సెంటర్, TV9 మాధ్యమమే కాదు, ఏ మాధ్యమంలో అయినా పాటు ఈ ప్రేమని పంచడానికి, ఎవరైనా సరే శుభ్లి గారు కాదు, మన అందరి లక్ష్యం శాంతి సౌభ్రాతృత్వం కాదు. జరుగుతున్న ఘటనలు, దాని వెనక వాస్తవాలు, దాని వెనక కుట్ర కోణాలు ఉంటే వాటిని ఖచ్చితంగా ఛేదించాల్సిన అవసరం ఉంది, వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మన డిబేట్ లక్ష్యం కూడా అదే, ఎందుకంటే మన జాతీయ భద్రత అన్నది ఇక్కడ చాలా కీలకం. ఒకప్పుడు హిందూ ముస్లిం భాయ్ మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇలా మారిపోయింది అనే ఒక కన్సర్న్ దేశ ప్రజలుగా, దేశ పౌరులుగా మనందరికీ ఉంది. సో ఇప్పుడు ఫైనలీ కంక్లూడింగ్ ఏంటి అంటే, లవ్ జిహాద్ అనే పేరుతో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి, బాధితులుగా చాలామంది బయటకు వస్తున్న నేపథ్యంలో మనం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది ఒక అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మతాంతర వివాహాలకి లేదా ప్రేమలకి, కులాంతర వివాహాలకి, ప్రేమలకి, వీటికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఏది చేసినా మనం బాధితులుగా మారకూడదు అన్నదే ఇక్కడ అందరి లక్ష్యం కూడా. సో ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతతో, అవగాహనతో గుర్తెరిగి వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలు మరిన్ని జరగకుండా, మరింత మంది బాధితులుగా మారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇలాంటివి ఏమన్నా సస్పెక్ట్ చేస్తే కనుక ఇమీడియట్గా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇన్ దిస్ డిబేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.